శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. ధ్యానాన్ని భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నలుమూలల అంటే కింది స్థాయి వరకు కూడా తీసుకెళ్ళినటువంటి ఒక మహాగురువు పత్రిజీ గారు, మరి వారి యొక్క పుత్రిక పరిమళ పత్రి గారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. అయితే విశేషం ఏంటి అని మనం అనుకుంటే, ఇప్పుడు రాబోతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞం, ఈ కార్యక్రమానికి ఎందరో యోగులు వస్తున్నారు, ఎందరో మహాగురువులు వస్తున్నారు, ఎందరో ధ్యానులు వస్తున్నారు. వారందరినీ కూడా ఒకే వేదిక మీద మీరంతా కలిసి చూడాలి అనే ఒక గొప్ప సంకల్పంతో వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి దాని యొక్క విశేషాలను అందరికీ తెలియజేయాలి, అలాగే మీ అందరికీ ఆహ్వానం పలకాలి అనే ఉద్దేశంతో వారు ఇక్కడికి రావడం జరిగింది. అయితే మనం వచ్చిన వారిని ఊరికినే పంపించాం కాబట్టి వారి నుంచి మనం ఎంతో కొంత జ్ఞానాన్ని తీసుకుని ఎన్నో విషయాలు తెలుసుకుని మనం ఈ రోజున వారి యొక్క ఆహ్వానాన్ని అందుకుందాం. నమస్కారం అమ్మ. చాలా సంతోషం మీరు రావడం. అంటే మన ఫార్మల్గా ఎలా ఉన్నారు, ఏంటి, మీ చైల్డ్హుడ్, ఇవన్నీ అందరికీ తెలిసినవి ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు అన్నీ చెప్పారు. అయితే మనం క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? ఎన్లైటన్మెంట్ ఎంజాయ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు అంటే మనమే గాడ్స్ అని తెలుసుకున్నప్పుడు, వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని తెలుసుకోవడమే ఎన్లైటన్మెంట్. ఇంకేం ఎన్లైటన్మెంట్ లేదు, దాంట్లో లెవెల్స్ అనేవి లేవు, హైరార్కీ లేదు. ద మొమెంట్ మనం అర్థం చేసుకున్నాం మనమే దేవుళ్ళం, మనమే సృష్టికర్తలం, వీఆర్ ఆల్ కో క్రియేటర్స్ ఆఫ్ ద యూనివర్స్ అని తెలుసుకోవడమే ఎన్లైటన్మెంట్. అంటే అది మీరు తెలుసుకున్నదా, మామూలు డెఫినేషన్ అదా ఎన్లైటన్మెంట్కి? అది నా పర్సెప్షన్. నాకు డెఫినేషన్ ఇప్పుడు చూడాలి ఎన్లైటన్మెంట్ అంటే ఏంటో. బట్ నా పర్సెప్షన్లో అండర్స్టాండింగ్ దట్ మనం వీ క్రియేట్ అవర్ రియాలిటీ, వీఆర్ గాడ్స్, అలాగే ఐఎమ్ గాడ్, యు ఆర్ గాడ్ అని తెలుసుకోవడమే ఎన్లైటన్మెంట్. అండ్ లివింగ్ ఇన్ ద మూమెంట్, ప్రెసెంట్ మూమెంట్లో. మీరు ఎప్పుడు ఎన్లైటన్ అయ్యారు అనుకుంటున్నారు? ఐ డోంట్ థింక్ ఫర్ మీ అదొక వన్ మూమెంట్ సడన్గా ఎన్లైటన్ అయ్యాను అని నేను చెప్పలేను. ఇట్స్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్. నేను శరీరం కాదు ఆత్మ అనేది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. ఇది అన్నిట్లో అందరూ చెప్తూనే ఉంటారు మనకి. కానీ నిజంగా అది అర్థం చేసుకున్నప్పుడే నాకు దాన్నే ఎన్లైటన్మెంట్ అంటా నేను. ఇస్ అండర్స్టాండింగ్ రియలీ మనం లోపల నుంచి లైక్ నో, మనం బిలీవ్ చేస్తున్నాం కాదు, నమ్ముతున్నాం కాదు, నాకు తెలుసు అనే ఒక అవగాహన వచ్చినప్పుడు అది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్. ఇట్స్ నాట్ అ వన్ టైం రియలైజేషన్. ఇప్పుడు మీ సోల్ ఏదైతే ఉన్నదో అండి, ఈ సోల్ ఎట్లా ఏ స్టేజ్లను దాటుకుంటూ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది? ప్రతి ఒక్క సోల్కి ఒక జర్నీ ఉంటుంది అని చదివామన్నమాట. దాన్ని జోసెఫ్ క్యాంబెల్స్ ది హీరోస్ జర్నీ అని ఉంటుంది. అది ఈ హీరోస్ జర్నీ ప్రతి ఒక్క సూపర్ మూవీలో ఇదే ఫార్మాట్ యూజ్ చేస్తారు వాళ్ళు. ఎనీ సూపర్ హీరో, అది బుద్ధుడు కానీ ఈవెన్ ఎనీ మన తెలిసిన దేవుళ్ళ స్టోరీస్ కానీ హీరోస్ జర్నీ అని జోసెఫ్ క్యాంబెల్ చెప్పారనమాట. ఫస్ట్ తను ఒక ఆర్డినరీ, ఒక నార్మల్గా పుట్టినప్పుడు, దెన్ సడన్గా కష్టాలు వస్తాయి, దూరం అయిపోతారు, తర్వాత ఒక గ్రేట్ రియలైజేషన్ వస్తుంది, దెన్ వాపస్ మళ్ళీ ఒక జర్నీ మొదలెట్టినప్పుడు చాలా డ్రాగన్స్ వస్తాయి, దెన్ హెల్పర్స్ వస్తారు గైడ్ చేయడానికి, ఫైనలీ తిరిగి బ్యాక్ ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడికి వచ్చి దే విల్ బికమ్ ద హీరో. దిస్ ఈస్ కాల్డ్ హీరోస్ జర్నీ. సో సేమ్ స్టోరీ నాది కూడా. నేను చెప్పాలంటే నా సోల్ జర్నీ కూడా సేమ్. ఒక ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టిన నేను, ఆ ఫ్యామిలీ నుంచి అర్థం కాక దూరం వెళ్ళిపోయాను. సేమ్ స్టోరీ. మళ్ళీ నేను రియలైజేషన్ అయ్యి మళ్ళీ వస్తున్నప్పుడు నాకు వచ్చిన కష్టాలు, దానికి హెల్పర్స్ ఉన్నారు నాకు గైడ్ చేసిన వాళ్ళు, అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు ద వేర్ ఐ స్టార్టెడ్ ఈజ్ అ హీరోస్ జర్నీ. సేమ్ మై సోల్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ జర్నీ, సేమ్ ప్రాసెస్ ఉంది నాకు కూడా. అంటే మెడిటేషన్ అనేది ఇంపార్టెంటా, పిరమిడ్లో మెడిటేషన్ చేయడం అనేది ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంట్. పిరమిడ్లో మెడిటేషన్ చేస్తే మనం ఫస్ట్ మెడిటేషన్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్. మనం పిరమిడ్ ఉందా లేకపోయినా ధ్యానం ఫస్ట్ నేర్చుకోవాలి మనం. ఎప్పుడైతే పిరమిడ్ వస్తుందో ధ్యానం ఉంటుంది, కానీ స్పిరిచువల్ సైన్స్ అనేది, మనం ఒక క్వాంటమ్ సైన్స్ అనేది, రియల్ ఫిజిక్స్, ఇవన్నీ ఒక స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ అనేది యాడ్ అవుతుంది పిరమిడ్ ఎనర్జీతో. దాని ద్వారా మనం ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందగలం. అందుకే పిరమిడ్ మెడిటేషన్ అంటున్నాం. బికాస్ ధ్యానం ఉంది మన దగ్గర, కానీ ఆ స్పిరిచువల్ సైన్స్ కూడా ఉండాలి.
అప్పుడే మన యొక్క కాన్షియస్నెస్ కానీ మన యొక్క అవేర్నెస్ పెరుగుతుంది. అంటే మీరు డిఫరెన్స్ గమనించారా మీరు? డెఫినెట్లీ గమనించాం. పిరమిడ్ అనేది ఇట్స్ అ గ్రేట్ టెక్నాలజీ. ఎలా అయితే ఒక కంప్యూటర్ ఇంజనీర్ కి ఒక కంప్యూటర్ కావాలి, అలాగే ధ్యానికి ఇదొక టూల్. అది ఉంటే మనం దాంతో పాటు చాలా వేరియస్ ప్రాసెసెస్ లైక్ హీలింగ్ కానీ, మన సెల్ఫ్ హీలింగ్ కానీ, ఒక వైబ్రేషన్ ఎనర్జీ రైజింగ్ కి కానీ, బ్యాలెన్సింగ్ కి కానీ ఇది మన పిరమిడ్ అనే టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవచ్చు ఒక ధ్యాని. అసలు మామూలు కామన్ మ్యాన్ మెడిటేషన్ ఎందుకు చేయాలి? ఒక మామూలు కామన్ మ్యాన్ ఆనందంగా ఉండాలి అంటే, సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే, ఆరోగ్యంగా ఉండాలి అంటే ధ్యానం చేయాలి. అంటే ఇవన్నీ లేకుండా ఎవరు ఉండలేదండి? ఆరోగ్యంగా ఉన్నారా లేదా? ఉంటారు. ఇప్పుడు ఇది మన డెఫినేషన్ బట్టి. సక్సెస్ని మనం మనీగా లేదా స్టాటస్గా డిఫైన్ చేస్తే చాలామంది ఉన్నారు సక్సెస్ఫుల్గా, వాళ్ళకి ధ్యానం కూడా లేదు. కానీ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఒక 2 ఉన్నాయండి, ల్యాక్ కాన్షియస్నెస్, ఫియర్ కాన్షియస్నెస్. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను, ఇంకా నేను కష్టపడను, నేను ధనవంతురాలను అవుతాను అని ఒక డెసిషన్ తీసుకొని ఏదో ఒకటి చేసి నేను అవుతాను. కానీ ఆ తర్వాత మనం ఏ ఇంటెంట్తో అవుతున్నాం, భయంతో అవుతున్నామా, ఇది అయ్యాకరే కాంపిటీషన్, ఆయన వచ్చేసారు అని చెప్పి ఆ భయంతో వెళ్తున్నానా, లేదా ఓకే ఇది క్రియేట్ చేశాను, శ్రీ సన్నిధి చేశాను, రేపు ఉన్నా లేకపోయినా నేను ఇదే స్థితిలో ఉండడం అనేది ఒక ధ్యాని యొక్క ఆ ధ్యానంతో కూడుకునే ఒక క్వాలిటీ. లేదా మనం భయంతోనే జీవించాలా, ఒక కాంపిటీషన్లోనే జీవించాలా అనేది మన ఇష్టం, మనం చూస్ చేసుకోవచ్చు ఏ స్టేట్లో ఉండాలి. మనం ధ్యానం ఉంటే మనం ఎప్పుడు ఒక అబండెన్స్ స్టేట్లో ఉంటాం, ఎప్పుడు ఒక ఫియర్లెస్ స్టేట్లో ఉంటాం, ఏది ఉన్నా లేకపోయినా. ఎందుకంటే మనకు తెలుసు మనం ఏది అనుకుంటే అది అవుతుందని. ఇది ఇప్పుడు క్రియేట్ చేస్తాం, ఇది పోతే వేరేది చేస్తాం. సో ఆ ధైర్యము, ఆ యొక్క ఫియర్లెస్నెస్ ఒక ధ్యానికే ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటండి పత్రిజీ గారు? మీకు ఇచ్చినటువంటి చివరి మెసేజ్ ఏంటి? నాకు అలా మెసేజ్ నో చివరి మెసేజ్, బాయ్, అది నా చివరి మెసేజ్. ఎలా దాన్ని మీరు ఎలా తీసుకోగలిగారు? ఆయన ఇక్కడి నుంచి మన నుంచి పక్కకి వెళ్ళినప్పుడు మీరు ఆ క్షణాన్ని మీరు ఎలా తీసుకోగలిగారు? నార్మల్గా ఎవరైనా యుఎస్ వెళ్తా అంటే ఎలా తీసుకుంటారు? హాయిగా పార్టీ చేసుకుంటాం, ఎస్ గో అని. అలాగే సేమ్. అంటే మీకు కొత్త బాధ్యతలు ఇస్తున్నారు, ఇప్పుడు ఇక్కడి నుంచి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ నడిపించే బాధ్యతలు ఇవన్నీ మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఈ విషయం తెలిసినప్పుడు మీరు అనుకున్నారా, నేను పత్రిజీ గారి యొక్క స్థాయిలో నేను దీన్ని తీసుకెళ్ళగలను ముందుకి, లేదంటే నేను ఇంకా కృషి చేయిస్తేనే కానీ దీనికి నాకు అర్హత రాదు, అట్లా ఏదైనా మీరు ఏమైనా అనుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం బాధ్యత తీసుకోలేదు. నాకు చేయాలనుకున్నది నేను చేస్తున్నాను. నేను చేయకపోయినా ఎవరో ఒకరు చేస్తారు, నేనే చేయాలని ఏం లేదు. బికాజ్ నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను, నాకు చేయాలని ఉంది కాబట్టి చేస్తున్నాను. సో ఇదేదో నేను ఆయన లేరు కాబట్టి నేను బాధ్యత తీసుకోవాలి అంత బర్డెన్ నేనేం తీసుకోలేదు. అండ్ నాకు ఆ అర్హత అవన్నీ కూడా నేను ఆలోచించలేదు. నేను చేస్తాను, ఫెయిల్ అయితే అవుతాను, ఓకే, బిగ్ డీల్. బట్ నా వంతు నేనేం చేయగలను అది నేను చేస్తాను, బికాజ్ నాకు చేయాలని ఉంది. బికాజ్ నేను ఒక పిరమిడ్ మాస్టర్, నాకు ఈ మిషన్ నేను ఎంచుకున్నాను పిఎస్ఎస్ఎంని. ఆయన ఉన్నారు కాబట్టి నేను పిఎస్ఎస్ఎంలోకి రాలేదు, నేను ఎంచుకున్నాను, నా చాయిస్ ఇది. సో నేను ఎంచుకున్నప్పుడు నా ఈ మిషన్ కూడా అదే మిషన్, ధ్యాన జగత్ అవ్వాలి అని నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి. సో నేను చేస్తున్నాను ఈ పని. ఎవరు చేయాలనుకుంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు దీంట్లో, అలా ఏం లేదు. సో అలా అర్హత అనేం లేదు, మనం పని చేస్తే అర్హత అదే వచ్చేస్తుంది. మూమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి వేగం ఏదైతే ఉన్నదో అండి, ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు తొందరగా అందరికీ కనెక్ట్ అవుతుంది, మీరు దేశ విదేశాల్లో కూడా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. మీరు ఇంతకుముందు మీరు చేసినటువంటి ధ్యాన ప్రచారానికి ఇప్పుడు మీరు వెళ్తున్నటువంటి దానికి ఉన్నటువంటి తేడా ఏదైనా గమనించారా? చాలా చాలా తేడా. ఇప్పుడు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి పనులు. ఇన్ఫ్యాక్ట్ చాలా తొందరగా అందరికీ కనెక్ట్ అవుతుంది ఈ సబ్జెక్ట్ అనేది. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా, నార్త్ ఇండియా వెళ్ళినా, వేరే దేశం వెళ్ళినా,
అందరూ వాళ్ళు కోరుకునే వస్తున్నారు. ఒకసారి ఇలా చేద్దాము అని అనుకునేసరికి అది అయిపోతుంది. ఇలాంటి రిపోర్ట్ ప్రతి చోట వస్తుంది. సో ఈ టైం ఐ థింక్ ఇంత హై ఎనర్జీ ఇప్పుడు 90s తలుచుకుంటే నేను అనుకుంటాను, ఆయన వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి చెప్పడం, వాళ్ళ కోసం వెయిట్ చేయడం, అలాంటి రోజులు లేవు ఇప్పుడు. మనం ఒక ఫేస్బుక్లో యాడ్ చేస్తే 20 మంది వస్తారు అట్లీస్ట్ ఇదేంటి అని తెలుసుకోవడానికి. సో అలాంటి టైంలో ఉన్నాం. మనకి ఇంకా చాలా ఈజీ ఇప్పుడు. సో నేనే కాదు, అందరూ మాస్టర్స్ అందరూ కలిసి చాలామంది నాకంటే ఎక్కువ అసలు నేను అంత ఎక్కువ కూడా తిరగాను నేను. బట్ చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ చేంజ్ చేసి వేరే దేశాలకి ధ్యాన ప్రచారం చేయాలని చాలా అద్భుతంగా అవుతుంది. ఇప్పుడు ఈ ధ్యాన మహాయజ్ఞం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయండి ఇప్పుడు జరిగే? చాలా ఘనంగా, చాలా అద్భుతంగా. ఈసారి డెఫినెట్గా 1,00,000 మంది ఎవ్రీడే వస్తారని, అలాగే ఫుడ్ దగ్గర నుంచి కానీ మెన్యూ ఎక్కడ కాంప్రమైజ్ లేదు. చాలా అద్భుతంగా జరుగుతుంది. స్టేజ్ పరంగా, మాస్టర్స్ విజ్డమ్ షేరింగ్ పరంగా గ్లోబల్ నుంచి అన్ని దేశాల నుంచి వస్తున్నారు ఈ యొక్క ఈవెంట్లో పాల్గొనాలని. హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అన్ని భాషల్లో క్లాసెస్ జరుగుతున్నాయి ఒకేసారి. యూత్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు ఈసారి. సో వాళ్ళే లీడ్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో అన్ని విధాలుగా ఈసారి చాలా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అన్ని. అంటే ప్రతి ధ్యాన మహాయజ్ఞానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, స్పెషాలిటీ ఉంటుంది. ఈ ధ్యాన మహాయజ్ఞంలో ఏమన్నా ఒక ప్రత్యేకత ఉందా? ఉంది కదా, మన పత్రిజీ ఫిల్మ్స్. సో ఆయన ఒక స్టోరీ, ఆయన ఒక కథ ఎలా వచ్చింది అనేది అందరికీ తెలియాలని పత్రిజీ ఫిల్మ్స్ ద్వారా 3 ఎపిసోడ్స్ రిలీజ్ అవ్వబోతోంది. సో అది ఒక ప్రత్యేకత ఈసారి. ఓకే, ఇంకా రూరల్ మాస్టర్స్ ఒక వాళ్ళ జర్నీ, వాళ్ళ గురించి చెప్పడం. సో అది అద్భుతంగా దాన్ని చిత్రీకరించారు. సో చాలా కష్టపడుతున్నారు మొత్తం టీం అంతా. అలాగే మన ప్రాజెక్ట్స్ గురించి, మన ఏమేం ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి అది అందరికీ తెలియాలని. సో అండ్ యూత్, స్పెసిఫికలీ యూత్గా ఒక స్పెషల్ స్టేజ్ వేసి వాళ్ళకి మోటివేషన్ కానీ ఇన్స్పిరేషన్ కానీ అన్ని విధాలుగా పర్సనాలిటీ డెవలప్మెంట్. సో అలా అది ఈసారి ప్రత్యేకత. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అనేది ఈసారి స్పెషల్ గా చేస్తున్నట్టు, రెగ్యులర్ గా జరిగే కార్యక్రమాలు కాకుండా. ఎందుకంటే ఎప్పుడు గురువులు రావడము, వాళ్ళు ధ్యానాలు చెప్పడం కాబట్టి ఈసారి ఇవి కూడా ఒక వర్క్ షాప్స్. కరెక్ట్ యూత్ ఇది అంటే మనకి ఏదో రిటైర్మెంట్ కాదు, ఇది అందరికీ చెందాలని చెప్పి ఇది ప్రత్యేకంగా అరేంజ్ చేశారు. మీరు అమెరికాలో మొట్టమొదటగా మీరు స్టే చేస్తున్న ప్రాంతంలో మీరు ధ్యానాన్ని అక్కడ అందరికీ షేర్ చేయాలి, మెడిటేషన్ చెప్పాలనుకున్నప్పటికీ ఇప్పటికీ మీరు ఎంత గ్రోత్ తీసుకురాగలిగారండి? చాలా అండి. ఈ మధ్య మొన్ననే డాలస్లో ఒక ధ్యానం చక్రం అయింది. సో ఒక 1000 మంది వచ్చారు. చాలా అద్భుతంగా ఎప్పుడు ఒక 20 మంది 30 మంది కూడా వస్తారా రారా అన్న రోజుల నుంచి 1000 మంది రావడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇప్పుడు అందరూ వచ్చి సర్వీస్ చేయడం, ధ్యానమే కాకుండా ధ్యాన ప్రచారంలో పాల్గొనడం యుఎస్లో చాలా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు. అది అర్థం చేసుకోవచ్చు, సేవాతత్వం అంటే ఏంటి, ఎందుకు చేయాలి, ధ్యాన ప్రచారం ఎందుకు చేయాలి, దీనికి మనం ఎలా కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక అవేర్నెస్ అనేది బాగా వచ్చింది. దీంట్లో మీరు మాస్టర్స్ నుంచి ఏవైనా మీరు సందేశాలు అందుకుంటూ ఉంటారా? మాస్టర్స్ నుంచి ఏమైనా వాయిసెస్ కానీ మీరు ఏదైనా మీరు మెడిటేషన్ చేసేటప్పుడు కానీ ఇంకొకటప్పుడు కానీ ఆ టైంలో మీ లోపల ఎలాంటి ప్రేరణ కలుగుతుంటుంది? మొత్తం మన ధ్యాన జగత్ చేయాలి, శాకాహార జగత్ చేయాలనే ఈ ఆలోచనల్లో మీకు లోపల నుంచి థాట్స్ మారుతూ ఉంటుంటాయండి ప్రాసెస్లో మీరు ధ్యానం చేస్తున్నప్పుడు? ఏ మాస్టర్స్ దగ్గర నుంచి ఏమైనా వస్తున్నాయి, మీకు ఏమైనా ఐడియా ఉంటుందా అట్లాంటి? ధ్యానంలో నాకు అలా ఏం రాదండి. నాకు ఏ వాయిసెస్ రావు, ఏ ఎక్స్పీరియన్సెస్ రావు. అందరూ ఎక్స్పీరియన్సెస్ చెప్తే వాళ్ళ ద్వారా నేను మెసేజెస్ తీసుకుంటాను. సో అందరూ మన మాస్టర్స్ ధ్యానంలో వాళ్ళ యొక్క మెసేజెస్ ద్వారా మనం స్టెప్స్ తీసుకోవడం, అదే నేను చేసేది. మనం ఏదైతే శ్వాస మీద ధ్యాస ఆనాపాన సతి అంటున్నామో అప్పుడు నుంచి నడుస్తున్నటువంటి దాన్ని ఇప్పుడు యూత్ కనెక్ట్ అయ్యే విధంగా దాన్ని ఇంప్రూవైజ్డ్ ఏమైనా చేశారండి? లేదండి, సేమ్ మెథడ్. దానికి అక్కర్లేదు ఇంప్రూవైజేషన్, దానికి ఒకటే మెథడ్. సో తెలుగులో చెప్పేది ఇంగ్లీష్లో చెప్తున్నాం అంతే. అంటే రకరకాల క్లాసెస్ ఇప్పుడు వేరే వేరే పేర్లతోనూ ఏవో చెప్తున్నారు కదా వర్క్షాప్స్, మరి పిరమిడ్ సొసైటీలో
పిఎస్ఎస్ఎం మూమెంట్లో అవును. ఓన్లీ శ్వాస మీద ధ్యానం ఒకటే చెప్పకుండా ఈ వర్క్షాప్స్ అంటే సేత్ వర్క్షాప్స్, రకరకాల వర్క్షాప్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ కూడా వాటి ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా మనకి? అబ్సల్యూట్లీ అండి. మన ధ్యానంతో పాటు జ్ఞానం కూడా కావాలి. సో మనం ఎప్పుడైతే అందరు మాస్టర్స్ దగ్గర నుంచి నేర్చుకుంటామో ఆ జ్ఞానం, అప్పుడు మన యొక్క పర్సెప్షన్, అవేర్నెస్ పెరుగుతుంది, కాన్షియస్నెస్ పెరుగుతుంది. అందుకే మన పిరమిడ్ లోగో మీరు చూస్తే ఎనర్జీ, కాన్షియస్నెస్, విజ్డమ్. ఎనర్జీ అంటే ధ్యానం ద్వారా మనం పెంచుకుంటాం. కాన్షియస్నెస్ అంటే సజ్జన సాంగత్యం, అందరి మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్ వినడం. విజ్డమ్ అంటే స్వాధ్యాయం. సో ఈ మూడిటితోనే మన యొక్క ప్రోగ్రెస్, ఎవల్యూషన్ అవుతుంది. ఏ ఒక్కటి లేకపోయినా ఇంకా మనకి ఆ ఎవల్యూషన్ అనేది ఉండదు. సో అందుకే ఈ మూడు ఇంపార్టెంట్, జ్ఞానము ఇంపార్టెంట్. అందుకే ఈ వర్క్షాప్స్ అన్నీ ఇంపార్టెంట్. అన్ని సబ్జెక్ట్స్ తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటేనే మనం మన యొక్క ఆ సత్యాలు, మనలో ఉన్న సత్యాలు మనకి తెలుస్తాయి. అంటే మీరు అనుకున్న దాని ప్రకారం ఎవరైతే మెడిటేటర్ ఉంటాడో, మెడిటేటర్ తప్పు చేయకుండా ఉంటాడని మీరు నమ్ముతారా? అలా ఏం లేదు. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ మందులు ఇస్తే డాక్టర్కి క్యాన్సర్ రాదంటారా? వస్తుంది కదా, అంతే. ఇప్పుడు నేను రిలేషన్షిప్ కోచ్ అయితే నా రిలేషన్షిప్స్లో ప్రాబ్లం ఉండవా? ఉంటాయి. కానీ అందుకే మనం ఎంత నేర్పిస్తే అంత నేర్చుకుంటాం. ఇప్పుడు మీరు అట్లాంటి వర్క్షాప్స్లో ఏమేమి ఎక్కువగా ముఖ్యంగా కండక్ట్ చేస్తుంటారు? నేను స్పెసిఫిక్గా మేనిఫెస్టేషన్, మెడిటేషన్, విమెన్స్ ఎంపవర్మెంట్, కార్పొరేట్ వర్క్షాప్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇలాంటివన్నీ నేను చేస్తాను. మేనిఫెస్టేషన్లో మీరు మొట్టమొదటిగా మేనిఫెస్ట్ చేసుకున్నది ఏంటండి? అయ్యో బోల్డ్ అని. మై హస్బెండ్, ఐ మేనిఫెస్ట్. దాన్ని 3 times రిజెక్ట్ చేశాడు ఆయన, నో అని చెప్పాడు. సో ఐ మేనిఫెస్టెడ్, ఐ మ్యారీడ్ హిమ్. మై చిల్డ్రన్, డాక్టర్ సెడ్ ఐ కాంట్, నేను ప్రెగ్నెంట్ అవ్వలేను. ఐ మేనిఫెస్టెడ్ మై చిల్డ్రన్. ఎనీథింగ్ మనము ఏదనుకుంటే అది అవుతుంది. ఒక ధ్యానికి ఆ సంకల్ప శక్తి అనేది పెరుగుతుంది. సంకల్ప శక్తి, ఇంకా అలాగే ఒక డౌట్ ఉండదు, ఇది అవ్వదు ఏమో, ఎందుకు అలాంటి డౌట్స్ లేకుండా. అందుకే ప్రతి ఒక్క ధ్యానికి ఇది అందరికీ ఉన్న పవర్, ఇది నాకు స్పెషల్ ఏం కాదు. మేనిఫెస్టేషన్ ప్రోగ్రాంలో మొట్టమొదటి స్టెప్ ఏం తీసుకోవాలి, దాన్ని ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి? మొట్టమొదటి స్టెప్ ఒక డెసిషన్. ఫస్ట్ నేను ఇది చేస్తాను, నేను వెయిట్ లూజ్ చేస్తాను అనే ఒక డెసిషన్ ఫస్ట్ మనం తీసుకోవాలి. ట్రై చేస్తాను, చూస్తాను కాదు, నేను చేస్తున్నా అంతే. ఆ డెసిషన్ ఫస్ట్. ఆ తర్వాత ఒక ప్లాన్. మనం విషెస్ బోల్ అని పెట్టుకుంటాం, నాకు ఇది కావాలి, అది కావాలి. ఒక ప్లాన్ కావాలి. ప్లాన్తో పాటు దాంతో స్కిల్ సెట్స్ కూడా కావాలి. నేను ఒక జాబ్ కావాలని అనుకుంటున్నాను, ఫస్ట్ నేను జాబ్ తీర్చుకుంటా. ఆ తర్వాత ఒక ప్లాన్, ఓకే నేను ఒక రెజ్యూమే చేయాలి, ఇక్కడ ఇవ్వాలి, అలాంటి స్టెప్స్ మనం రాయాలి. ఇంట్లో కూర్చొని ఊరికే ధ్యానం, నాకు జాబ్ కావాలంటే రాదు. మనం యాక్షన్ కూడా తీసుకోవాలి. ఆ తర్వాత దానికి ఒక స్కిల్ సెట్స్. ఇప్పుడు మనకి ఇది నాకు జావా కావాలి లేదు అంటే నేర్చుకోవాలి. అది దానికి మనం ఇన్వెస్ట్ చేసి దానికి టైం పెట్టి నేర్చుకోవాలి. సో ఇవన్నీ చేస్తూ అయినా అదే కాన్షియస్నెస్తో వస్తుంది. ఈ ప్రాసెస్ నడుస్తూ అయినా ఆ నమ్మకంతో అవ్వడం. ఈ ఫార్ములా అంతా నేను ఫాదర్ దగ్గర నుంచే నేర్చుకున్నాను. సో ఇదేం కొత్త ఫార్ములా కాదు, ఆయన చూపించిన ఫార్ములానే నేను ఇది మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అని చెప్తున్నాను. సో ఇదే సక్సెస్ ఫార్ములా. దెన్ యాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం యాక్షన్ ఒక గ్రాటిట్యూడ్తో, అంతేగాని ఇది ఇప్పుడు ఒక వేరే ఇల్లు కావాలి, ఈ ఇల్లు నాకు నచ్చలేదు, ఆ ఇల్లు కావాలంటే ఈ ఇల్లు బాలే అని అనుకోకుండా ఈ ఇంటికి కూడా గ్రాటిట్యూడ్ ఇంతవరకు ఇచ్చినందుకు, అప్పుడు అది వస్తుంది. ఒక స్టేట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అప్రిసియేషన్లో ఉండడం. సో ఇవన్నీ మనం పార్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో అల్టిమేట్లీ యాక్షన్ అండ్ రిసీవింగ్ మోడ్. ఏదన్నా మనం చేస్తుంటే రిసీవింగ్ మోడ్ అంటే మీరు తర్వాత అరే చాలా బాగా చెప్పావు పరి నువ్వు అంటే, అయ్యో లేదండి అలా అన్నాను అనుకోండి, నేను రిసీవింగ్ మోడ్లో లేను. సో ఎనీ బ్లెస్సింగ్స్, కాంప్లిమెంట్స్ రిసీవ్ గ్రేస్ఫుల్లీ, దెన్ అబండెన్స్ అనేది ఫ్లో అవుతుంది. ఈ రిలేషన్షిప్ బ్రేకప్స్ని ఆపాలంటే ఏం చేయాలి? రిలేషన్షిప్ బ్రేకప్స్ని ఆపాలంటే ఏం చేయాలి? ఐ థింక్ ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్. ఇది బుద్ధుడి నుంచి వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ అనేది సఫరింగ్కి రూట్ కాజ్. అంటే నేను మీ గర్ల్ ఫ్రెండ్ని కదా, ఇలా నాకు 10 సార్లు ఫోన్ చేయాలి కదా అనే ఒక ఎక్స్పెక్టేషన్. అదొక ట్రస్ట్, ఒక ఫ్రెండ్షిప్. బేసికలీ ఒక ఫ్రెండ్షిప్. ఎనీ రిలేషన్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్. అది ఉంటే ఎస్ చేసినా చేయకపోయినా ఐ నో
ఆ లవ్ అనేది ఉంది, ఆర్ ప్రేమ, వాట్ ఎవర్ దట్ ఫ్రెండ్షిప్ అనేది ఉంది వైఫ్ అనేది అండ్ హస్బెండ్ మధ్యలో కూడా ఎనీబడి. సో మనం ఆ కమ్యూనికేషన్, ఫస్ట్ కమ్యూనికేషన్, ట్రస్ట్ ఇవన్నీ రావాలి అంటే ఫస్ట్ మన మీద మనం నమ్ముకోవాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి. దాంతోనే బయట ప్రొజెక్ట్ అవుతుంది. మనల్ని మనం లవ్ చేయకుండా ఇతరుల నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ లవ్ అనేది కానీ ట్రస్ట్ అనేది కానీ, మన డెసిషన్స్ మనం ట్రస్ట్ చేయగలగాలి. ఫస్ట్ మనమే ట్రస్ట్, అరే నేను తప్పు చేశాను, అదెందుకు చేశాను, మనం ఎప్పుడు క్వశ్చన్ చేసుకుంటే వేరే వాళ్ళు ఎందుకు ట్రస్ట్ చేస్తారు మనల్ని. సో ఫస్ట్ సెల్ఫ్ లవ్, ట్రస్ట్ మనతో మొదలై అది ప్రొజెక్ట్ అయ్యి రిలేషన్షిప్స్, కమ్యూనికేషన్, మనం ఏదనుకుంటే అది చెప్పగలిగే ధైర్యం కూడా ఉండాలి. మనం అరే వాళ్ళు ఏదో అనుకుంటారు కదా అని మనం ఇలా చెప్పడం, దానివల్లే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఇదంతా ఎనర్జీ ఎక్స్చేంజ్. మనము కరెక్ట్గా ఒక కోహిరెంట్ స్టేట్లో మనం మాట్లాడకపోతే వాళ్ళకి తెలిసిపోతుంది, ఎందుకంటే అది ఎనర్జీ అది. సో ఎస్, ఏదైనా కూడా ముందు ఎక్స్పెక్టేషన్ అనే దాన్ని పక్కన పెడితే ఫస్ట్ మనం ఏం చేయగలం. ఒకసారి పెళ్ళవ్వంగానే అరే నువ్వు నా వైఫ్ కదా, నా హస్బెండ్ కదా, ఇది చెయ్యాలి అనుకుంటా. ఏదైనా సరే సర్వీస్ భావంతో, అది బయట అయినా ఇంట్లో అయినా, ఒక సర్వీస్ అనేది హైయెస్ట్ ఎనర్జీ. ఆ సర్వీస్ భావంతో నేనేం చేయగలను, నేను ఎలా ఉండగలను అని ఆలోచిస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతుంది. ఎస్, మీరు ఇంతకు ముందు మాస్టర్స్తో కలిసింది చాలా తక్కువ, పిరమిడ్ మాస్టర్స్తో. కరెక్ట్. లాస్ట్ 2 years నుంచి ఎక్కువ మందిని కలుస్తూ ఉన్నారు. అవును. మీరు రూరల్ మాస్టర్స్లో అంటే మరీ లోపల ట్రైబ్స్ దగ్గర దాకా వెళ్ళినప్పుడు మీకు వాళ్ళతో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఎలా అనిపిస్తుంటుంది? వాళ్ళు ఎంతగా ఎన్లైటన్ అయ్యారు ఈ సబ్జెక్ట్లోనే మీకు తెలుస్తుందా మీకు? యా అబ్సల్యూట్లీ. అందరు పిరమిడ్ మాస్టర్స్, ఆ రూరల్ కానీ టౌన్ కానీ, ఒక పిరమిడ్ మాస్టర్ అని చూడంగానే తెలిసిపోతుంది. ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న ఆ ధైర్యం, వాళ్ళలో ఉన్న ఆ ఏకత్వం. అంటే అందరూ మన వాళ్ళే, అందరూ మనమే, తేడా లేకుండా, భేదం లేకుండా, ఒక డిస్క్రిమినేషన్ లేదు, అది తెలిసిపోతుంది. సో రూరల్ మాస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అంటాను అందరితో అదే, వాళ్ళు ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ని కూడా వాళ్ళ ముందర ఏది అంత మంచిగా మాట్లాడడం, అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం సబ్జెక్ట్ని చాలా అద్భుతంగా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను ఎప్పుడు వాళ్ళని కలిసినా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ భూమండలం అంతా ఒకటే, మనందరం ఒకటే అని మీరు చెప్తుంటారు కదా. అవును. ఎందుకు మీరు పిరమిడ్ మాస్టర్స్ బయట వాళ్ళని వేరియేషన్ ఎందుకు చేస్తున్నారు మీరు? ఎట్లా వేరియేషన్ అంటే, పిరమిడ్ మాస్టర్ అంటే వెరీ గుడ్ క్వశ్చన్, యాక్చువల్లీ గ్రేట్ క్వశ్చన్. పిరమిడ్ మాస్టర్ అంటే ఏం లేదు, అన్ని గురువులతో నేర్చుకున్నవారు. ఒక గురువు అని కాదు. ఇప్పుడు పత్రిజీ ఇది ఫౌండర్ అయినా ఆయన బుక్సే ఉండవు మీకు. ఇప్పుడు మీరు ధ్యాన యాగానికి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ బుక్స్ ఉండాలి. ఆయన పిక్చర్ పెడితే ఓన్లీ ఆయన పిక్చర్ ఉండకూడదు అక్కడ. ఓషో ఉండాలి, యోగానంద్ ఉండాలి, అందరూ ఉండాలి. ఎందుకంటే అందరూ మాస్టర్స్, అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో ఆ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, అంటే అందరినీ కలుపుకునే తత్వం, ఫ్రీడమ్ అనేది ఒక పిరమిడ్ మాస్టర్లో కనిపిస్తుంది నాకు. ప్రతి ఆర్గనైజేషన్, ఈ శ్రీస్ అనేది దానికి ఒక ప్రతిరూపం. అందరూ మాస్టర్స్ని మీరు ఇక్కడ తీసుకొస్తున్నారు, ఎంత గొప్ప విషయం అది. మీరు ఆల్రెడీ నా దృష్టిలో పిరమిడ్ మాస్టరే ఇలాంటి పనులు చేయగలరు. సో ఎందుకంటే అందరినీ తీసుకురావడం, ఒక డిస్క్రిమినేట్ లేదు, అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. అది ఒక్క లైన్ అయినా 2 లైన్లు అయినా అనే ఒక భావన నేను పిరమిడ్ మాస్టర్లోనే చూశాను పర్సనల్గా. అందుకే అన్నాను నేను PSSMని ఎంచుకున్నాను అని. నేను ఎంచుకోవడం ఎందుకంటే అది నేను ఇక్కడ చూసాను, ఆ ఫ్రీడమ్ అనేది నేను ఇక్కడ చూసాను. హైయెస్ట్ నాలెడ్జ్ ఉంది ఇక్కడ, హైయెస్ట్ నాలెడ్జ్. ధ్యానం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆ తర్వాత విజ్డమ్ కూడా ఉండాలి. ఈ 3 ఇంత బాగా కలిపింది ఓన్లీ PSSMలోనే. సో అందుకనే నేను పిరమిడ్ మాస్టర్ అంటాను. అంటే బయట వాళ్ళకంటే వీళ్ళు స్పెషల్ అంటారు. స్పెషల్ అనేం కాదు, ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ ద ట్రూత్. మనం ఒక స్పిరిచువల్ సైన్స్ అకాడమీలో ఉన్నప్పుడు అందరూ స్పెషల్ అనేం లేదు. ఇప్పుడు మీరు పిరమిడ్ మాస్టర్ కాకపోయినా మీరు స్పెషలే. ఇట్స్ నాట్ దట్ మీరు స్పెషల్ కాదు. ఒక నాన్ వెజిటేరియన్ అయినా తనలో గాడ్ కాన్షియస్నెస్ ఉంది, ఆ పొటెన్షియల్ ఉంది. కానీ ఎప్పుడైతే ఒక పిరమిడ్ మాస్టర్ అవుతారో మళ్ళీ మీరు ఆ పాయింట్కి వస్తారు. బట్ ఇట్ ఈస్ అ వే ఆఫ్ థింకింగ్, ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్. ఇట్ ఈస్ నాట్ మనం లేబుల్ చేయకపో. చాలా మంది మాస్టర్స్ వాళ్ళు లేబుల్ కూడా చేయరు వాళ్ళని. బట్ నా దృష్టిలో వాళ్ళు పిరమిడ్ మాస్టరే, వాళ్ళు వేరే ఆర్గనైజేషన్ అయినా కానీ.
మీరు వేరే ఆర్గనైజేషన్ అయినా ఈ 3 ఓపెన్నెస్ ఉంటే యు ఆర్ అ పిరమిడ్ మాస్టర్ అంతే. అంటే పిరమిడ్ మాస్టర్ అవ్వాలంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలా, లేదా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్ అవుతారా? అది ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు టీచర్ స్టూడెంట్, నేను స్టూడెంట్ ఉన్నాను టీచర్ అవ్వలేను, నేను టీచర్ అయ్యాను స్టూడెంట్ ఉన్నాను, అవి రెండు ప్యారలల్గా జరుగుతుంది. సో ఒక పిరమిడ్ మాస్టర్ ఒక ధ్యానంలోకి వచ్చి ఒక మెడిటేషన్ చేసినప్పుడు వెంటనే పిరమిడ్, మన అనంగానే పిరమిడ్ మాస్టర్ అయిపోరు. అది అవ్వాలంటే చాలా ఉంటుంది జర్నీ ప్రాసెస్. బట్ ఆ జర్నీలోనే మనం నేర్చుకుంటాం, ధ్యానం నేర్పించడంలోనే నేర్చుకుంటాం. అందరూ టీచర్స్ పర్ఫెక్ట్ టీచర్స్ అనేం లేదు, వాళ్ళ టీచింగ్స్తో వాళ్ళు నేర్చుకుంటారు, అలా పర్ఫెక్షన్ వస్తుంది. నేను కూడా ఏం పర్ఫెక్ట్ కాదు, నేను ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. ఎవ్రీ డే నాకు కొత్త పర్సెప్షన్ వస్తుంది. బట్ దట్ ఈస్ ద ఫన్ కదా. ఈ భూలోకంలో వచ్చి అన్నీ తెలిసిపోతే ఏం లాభం? ఓ కొంచెమన్నా జర్నీ ఉంటే అప్పుడు కొత్త కొత్త పర్సెప్షన్స్, ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది, కొంచెం సస్పెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. నాకే ఇప్పుడు అంత బుద్ధుడిని అయిపోయి కూర్చుంటే ఫన్ ఏముంది, ఎందుకు వచ్చి ఆ భూలోకానికి? సో ఇట్స్ ద లెర్నింగ్, ఐ ఫీల్ దట్ ఈస్ ద ఎక్సైట్మెంట్. అరే కొత్తది ఏదో తెలుసుకున్నాను ఇవాళ. హౌ టు ఓవర్కమ్ స్పిరిచువల్ ఈగో. హౌ టు ఓవర్కమ్ స్పిరిచువల్ ఈగో, సర్వీస్ మనం చేస్తే ఆ హంబుల్నెస్ అనేది వస్తుంది. దట్ అండ్ ఆల్సో ట్రావెల్, వేరే వాళ్ళని కలవడం, వేరే వాళ్ళ తిరగడం. మన ఎప్పుడు మన ఆర్గనైజేషన్లో కూర్చొని నేను ఫౌండర్ని అందరు వచ్చి నన్ను చేస్తూ ఉంటే ఆ ఈగో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడైతే మనం దీన్ని వదిలి వేరే చోట కొత్త చోట మనం స్టార్ట్ చేయాలంటే ఆ స్ట్రగుల్ ఉంటుంది కదా. సో ఆ ట్రావెల్ వల్ల, అందుకే చాలా మంది మన మాస్టర్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిన చోట నుంచి వాళ్ళ పని అయిపోయిందని వెళ్ళిపోయి కొత్త కంట్రీలో గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో అలా చేసినప్పుడు మన యొక్క ఈగో అనేది చెక్లో ఉంటుంది, ఎందుకంటే దట్ ఈస్ న్యాచురల్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఎప్పుడైనా మిమ్మల్ని ట్రిగ్గర్ చేసిందా ఈగో? నాకు ఈగో కాదు, నాకు చాలాసార్లు యాంగ్జైటీ వచ్చేది. అంటే మనం ఇంత పని చేస్తున్నాం, వాళ్ళు చూడు తొందరగా వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి అన్ని వ్యూస్ వస్తాయి, మనం ఇంత కష్టపడినా ఎవ్వరు మన క్లాస్కి రావట్లేదు ఏంటి, యూనో అట్లాంటి యాంగ్జైటీ ఉండేది నాకు, కాంపిటీషన్. బట్ దెన్ తర్వాత నేను అర్థం చేసుకున్నాను ఏంటంటే ఇట్ ఈస్ ఓకే, మన ఎనర్జీకి కనెక్ట్ అయ్యే వాళ్ళు మనకు వస్తారు, వాళ్ళ ఎనర్జీ కనెక్ట్ వాళ్ళు వస్తారు. ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ ఫైన్. ఆ యాక్సెప్టెన్స్, ఒక ఫ్రీ విల్, ఇట్స్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ టైం. మన వర్క్ మనం చెయ్యాలి. మళ్ళీ అది నేను గుర్తు తెచ్చుకుంటాను, నేను చెప్పేదే, మన దృష్టి ఎక్కడికి వెళ్తే ఎనర్జీ అక్కడికి వెళ్తుంది. నేను వాళ్ళ మీద ఫోకస్ చేస్తే ఎనర్జీ అక్కడికి వెళ్తుంది, నేను ఇక్కడ పెట్టాలి ఎనర్జీ అని నేను ఎప్పుడు ఐ విల్ రిమైండ్ మై సెల్ఫ్. సో ఎస్, యాంగ్జైటీ ఉంటుంది చాలాసార్లు. దెన్ ఐ ఓవర్కమ్ ఇట్ త్రూ ఈ థింకింగ్తో. అంటే ఎప్పుడైనా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు మీరు గురువు గారిని మెడిటేషన్లో అడిగారా, నన్ను దీని నుంచి నాకు ఏదైనా ఒక సొల్యూషన్ చూపి, నాకు నేను కొంచెం స్ట్రగుల్ అవుతున్నా ఈ సమస్యలోనే? ఐ టాక్ టు హెమ్ నార్మల్గా ఎలా మాట్లాడుతూ ఉండే, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయనతో ఎక్కువ అంటే ఫోన్లో మేము మాట్లాడడం ఎక్కువ, ఫాదర్ కదా అని చాలా తక్కువే బట్ ఎప్పుడు మాట్లాడినా ఇలా సజెషన్స్ కానీ ఇలా అవుతుంది, ఏదైనా టర్నింగ్ పాయింట్స్ ఉంటే దెన్ ఐ టాక్ టు హెమ్. సో అలాగే ఇప్పుడు కూడా అదే కనెక్షన్, తనతో మాట్లాడడం కానీ ఆర్ వాట్ ఎవర్ గైడెన్స్. ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, ఎస్పెషలీ ఇలాంటి లైన్లో వెన్ అంతా ఫ్రీడమ్, అంతా ఫ్రీ విల్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ డిఫికల్ట్. మనకి అనుకున్నట్టు ఎంత కష్టపడినా అవ్వకపోయినా, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్నా ఇట్ ఈస్ డిఫికల్ట్. బట్ నేను అదే అనుకుంటాను, ఆయన ఫార్ములానే నేను గుర్తు పెట్టుకుంటాను. ఇక్కడ డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్లో వెళ్ళిపోదాం, ఆ డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్, ఇన్ని డోర్స్ అన్నీ మనవే. సో ఎప్పుడు నేను గుర్తు చేసుకుంటే ఆ డోర్స్ అన్నీ నావే, ఏ డోర్కి వెళ్ళినా ఇట్ ఈస్ ద రైట్ డోర్ అనుకొని ఇట్స్ ఓకే, డోర్ క్లోజ్ అయితే అవుతుంది, నో ప్రాబ్లం, వేరే డోర్లో వెళ్ళిపోదాం. ఆయన ఇంటర్వ్యూ చేయకపోతే శ్రీ సన్నిధి టీవీకి వెళ్ళిపోదాం, అక్కడ చేసేద్దాం అన్నట్టు. అదే నేను గుర్తు పెట్టుకుంటాను. సో సఫరింగ్ ఉండదు అప్పుడు. ఇంతకు ముందంటే అప్పుడప్పుడు అకేషన్గా వచ్చేవారు, అంటే 1 ఇయర్కి ఒకసారి డిసెంబర్లో వచ్చి కనపడే హాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు త్రూ అవుట్ వర్క్ మీరే చేయవలసి వస్తుంది కదా, మీకు సపోర్ట్ ఎలా ఉంది మరి, మీకు ఫ్యామిలీ నుంచి? yes tremendous support, హస్బెండ్, పిల్లలు, మై ఇన్-లాస్. ఇప్పుడు నేను తిరుగుతున్నాను అంటే మా ఇన్-లాస్ నా పిల్లల్ని చూసుకుంటున్నారు. సో ఎక్స్ట్రీమ్ సపోర్ట్, ఎందుకంటే అందరూ దే అండర్స్టాండ్ ఈ వర్క్ ఎంత ఇంపార్టెంటో. చాలా ఆర్గనైజేషన్స్ ఎంతో పూర్ పీపుల్స్గా ఎంతో సర్వీస్ చేస్తూ ఉంటాయి, రకరకాల సర్వీస్, ఫుడ్ సర్వీస్ చేస్తుంది. మీ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఏం సర్వీస్ చేస్తున్నారు మీరు అసలు?
ఏం సర్వీస్ చేస్తున్నారా అంటే లైక్ చారిటీ చాలా అవుతోంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని కోస్టల్ ఏరియాస్లో, ఇది నాకు తెలిసినవి ఇంకా ఉండొచ్చు, కోస్టల్ ఏరియాస్లో మనం నాన్ వెజ్ వద్దు అని చెప్తున్నాం, దట్ ఈస్ అవర్ టీచింగ్. అక్కడేమో వాళ్ళ మెయిన్ అవకేషన్ ఇస్ చేపలు పడ్డం. మొన్ననే ఒక వీడియో కూడా చూశాను, రూరల్ మాస్టర్, మీరు వచ్చి చూడాలి, అది ప్లే చేస్తారు కైలాసపురిలో. అలాంటి వాళ్ళు ఒకవేళ చేపలు వద్దు అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యావెన్యూ ఏంటి? సో అలాంటి వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ హెల్ప్ చేయడానికి, వాళ్ళకి వేరే నేర్పించడానికి ఒక పెద్ద ఆర్గనైజేషనే ఉంది. అక్కడ మన కడతాల్లో చూస్తాం, వాళ్ళకి టైలరింగ్ కానీ లేకపోతే వేరే ఇలాంటి అవకేషన్స్, కంప్యూటర్స్ కానీ ఇలాంటివన్నీ నేర్పించి వాళ్ళకి ఒక డిఫరెంట్ కెరియర్ పాత్ చేయడం, అదంతా ఫ్రీగా చేస్తున్నారు. పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళ వేలో సర్వీస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది సెంట్రల్ కాదు, PSSM అనేది ఒక సెంట్రల్ హెడ్ లేదు, అందుకని ఈ ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతోంది అని మనం చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ చాలా సంస్థలు ఉన్నాయి PSSM కింద, ప్రతి ఒక్క సంస్థ వాళ్ళ వేలో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇది ఎంత స్ప్రెడ్ అయి ఉంది అంటే మనం క్వాంటిఫై చేయలేం. ఎవరైనా క్వాంటిఫై చేయాలి అంటే ఇట్ ఈస్ ఇంక్రెడిబుల్ వర్క్ అని చెప్పగలను నేను. లెక్క పెట్టలేం బికాజ్ అలాగే పెరిగింది PSSM. ఇప్పుడు ఏ కంట్రీలో వెళ్ళినా, మొన్న జపాన్కి వెళ్ళాను నేను, వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాస్టర్ని కలిస్తే ఆయన అంటున్నారు, నేను 15 years ముందర స్పిరిచువల్ రియాలిటీ నేను జాపనీస్లో ట్రాన్స్లేట్ చేశాము అని. ఎవ్వరికి తెలియదు ఆయన చేశారని. సో అలా ఎన్ని కంట్రీస్లో ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు, మనకి ఇంకా తెలియదు. నేను వెళ్ళడం బట్టి కలుసుకుంటున్నాను వాళ్ళని. ఒక 40 years విపరీతమైన స్ట్రగుల్ చేసి, తినకుండా జేబులో డబ్బులున్నా లేకపోయినా అంత మెడిటేషన్ మొత్తం త్రూఅవుట్ వరల్డ్లో స్ప్రెడ్ చేశారు పత్రిజీ గారు. 40 years నాన్ స్టాప్, ఏ రోజు ఆయన ఆగింది లేదు, ఎక్కడ కూడా రెస్ట్ తీసుకున్నది లేదు. అంత బిల్డ్ చేసి ఒక ప్లాట్ఫామ్ మీకు ఇచ్చారు. ప్లాట్ఫామ్, మీరు ఆ ప్లాట్ఫామ్ని ఇంకెంత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? దానిలో ఏమేమి మార్పులు రావాలని కోరుకుంటున్నారు? అగైన్ అది రాంగ్, నాకు ఇవ్వలే ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ ఉంది. అంటే ఓకే, మిగతా మాస్టర్స్ PSSM లో ప్రస్తుతం ఉన్న మాస్టర్స్ అందరికి ఇచ్చారు. దాంట్లో ఎస్పెషల్లీ మేజర్ పార్ట్ మీరు తీసుకున్నారు అనుకుందాం. ఎస్, ఓకే. యా, సో నెక్స్ట్ డెఫినెట్లీ విజన్, 30 years విజన్ ఫౌండేషన్ అనేది ఆయన వేసేసారు. చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ పిరమిడ్ మాస్టర్స్తో. నెక్స్ట్ అనేది మనము అన్ని లెవెల్స్ ఆఫ్ పాపులేషన్, అంటే రూరల్తో ఆయన చాలా బాగా టచ్ చేశారు. సో ఆ పని అయిపోయింది. నెక్స్ట్ ఇస్ అర్బన్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, కార్పొరేట్స్, ఇలాంటి వాటిల్లో కూడా ఇంత సింపుల్గా ఉంటుంది అనే ఒక మెథడ్. ఇప్పుడు చాలామంది స్ట్రెస్, యాంగ్జైటీతో సూసైడ్స్, డిప్రెషన్ రేట్ పెరుగుతోంది. సో అలాంటి వాళ్ళకి అంత కష్టపడక్కలే, సింపుల్ ఇంట్లో కూర్చొని చేయండి. ఎందుకంటే వాళ్ళు రిట్రీట్స్ కానీ అదని దే ఆర్ ఆల్ రెడీ ఫర్ ఇన్ఫర్మేషన్, కానీ టైం లేదనో ఏదో లేదని వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని వాళ్ళు హోల్డ్లో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఒక రిట్రీట్కి వెళ్ళాలన్నా వెకేషన్ కావాలంటే వాళ్ళు పని చేయాలి. సో ఇదే లూప్లో ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్తుందో వాళ్ళకి, అరే ఎక్కడికి వెళ్ళక్కలే, ఇంట్లో కూర్చొనే చేయొచ్చు అన్న ఒక ఇన్ఫర్మేషన్. సో దానికోసం ఇప్పుడు యూత్ వింగ్ కానీ, అందుకే ఈసారి యాగంలో యూత్ మీద ఎక్కువ ఫోకస్, గ్లోబల్ లెవెల్లో ఎలా తీసుకెళ్ళాలి. 195 countries ఉన్నాయి, ఆర్ 97. పత్రిజీ గారు 35 countries వెళ్ళారు, ఇంకా బోల్డన్ కంట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ మనం కవర్ చేయాలి అనే ఒక నెక్స్ట్ ఈ 30 years ప్లాన్. ఇమీడియట్ విజన్ అదే. ఇన్ఫ్యాక్ట్ రూరల్ మాస్టర్స్నే తీసుకెళ్తాం మనం ఆ కంట్రీస్కి, వాళ్ళే చెప్తారు. అండ్ అలాగే ఇది స్టూడెంట్సే కాకుండా లాట్ ఆఫ్ రీసెర్చ్ కూడా. ఇప్పుడు మీరు అన్నారు ఆనాపానసతితో ఇది ఎలా అవుతుంది, అలా అవుతుంది. ఇప్పుడు న్యూరో సైన్స్ చాలా టెక్నాలజీ వచ్చింది, దాని ద్వారా ఒక ఈ అబ్జర్వేషన్తో ఎలాంటి బ్రెయిన్ చేంజెస్ వస్తున్నాయి అని ఒక రీసెర్చ్, కేస్ స్టడీస్ చేసి మన స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్లో కూడా దాన్ని ప్రెజెంట్ చేయాలనే ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది. కరెక్ట్, ఒక సైంటిఫిక్ కేస్ స్టడీస్ అంతా మనకి ఎక్స్పెరిమెంట్స్ అయితే అన్ని జరిగాయి, కానీ మనం డాక్యుమెంట్ చేయాలి. ఇంకా చేస్తే ఆ స్టాటిస్టిక్స్ అనేది మనం చూపించగలిగితే ఆటోమేటిక్గా అందరూ అన్ని మన హార్వర్డ్ కానీ ఆక్స్ఫర్డ్ కానీ అక్కడి నుంచే వచ్చి స్టడీ చేస్తారు ఎలా జరుగుతుందో అని. ఇప్పుడు వెజిటేరియనిజం మీద మీ అభిప్రాయం ఏంటి? వెజిటేరియనిజం మీద అభిప్రాయం అంటే దట్ ఈస్ ద బేసిక్ హ్యూమెన్ క్వాలిటీ. ఒక జీవిని చంపకపోవడం అది అనేది ఒక బేసిక్ హ్యూమన్ ఇది. నాన్ ఇంటర్ఫియరెన్స్, మనం దేంట్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ప్రతి జీవికి ఒక హక్కు ఉంది, జీవించే హక్కు.
మనం దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఇంతకాలం నుంచి మీరు వెజిటేరియనిజం గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, అందరికీ అవేర్నెస్ తీసుకొస్తున్నారు. అవును. కానీ స్టాటిస్టిక్స్ చూసుకుంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా నాన్ వెజిటేరియన్స్ పెరిగింది, దాని సేల్ పెరిగిందనే చెప్తుంది. అవునా? మరి మన చేసినటువంటి ఇదంతా ఎక్కడికి వెళ్ళింది? ఐ డోంట్ నో ఆ స్టాటిస్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయో మీకు, బట్ ఎవ్రీడే దాని యొక్క సేల్ కానీ ఇది కానీ మనం చూసుకుంటే ఎప్పుడైనా కూడా చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నాన్ వెజిటేరియన్ది ఇంప్రూవ్ పెరుగుతుంది. ఇప్పుడు మనమే చూస్తున్నాము, ఒకప్పుడు ఒక పౌల్ట్రీ ఉంటే ఇప్పుడు ఎన్నో రకాల పౌల్ట్రీస్ వచ్చేస్తున్నాయి, ఎక్కువ పెరుగుతున్నాయి. మన వీధిలో ఒకప్పుడు ఒక చికెన్ షాప్ ఉండేది కాదు, ఇప్పుడు మన వీధిలో కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఒక ఊరికి ఒకటే ఉండేది, ఎక్కడో చివరికి వెళ్ళేవాళ్ళు. అట్లా ఇప్పుడు పెరిగింది అంటే దానికి అర్థం ఏంటి, ఇంకా దగ్గర అవుతుంది ఇంకా పాపులేషన్ పెరిగింది. దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఇది అంత సింపుల్ కాదు సేల్స్ పెరిగింది అని. ఆల్సో మీట్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు యుఎస్లో చూస్తే $1కి మీకు బర్గర్ వస్తుంది. సో పువర్ పీపుల్ అందరికీ అది ఒక అరే $1లో మనకి ఇంత మీట్ వస్తుంది అని. మీట్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ లాబింగ్ గవర్నమెంట్కి. లాబింగ్ అంటే ఫండింగ్. మీట్ ఇండస్ట్రీ, డైరీ ఇండస్ట్రీ గవర్నమెంట్ అంతా ఎక్కువ ప్రోత్సహిస్తుంది అలాంటి వాటికి, బికాస్ మనీ వస్తుంది. సో ఇదంతా ఒక సిస్టమ్. అండ్ ఆల్సో మనం మీట్ ఎంత ఎక్కువ తింటే అంత అనారోగ్యంలో ఉంటాం. అనారోగ్యంలో ఉంటే ఏమవుతుంది, రోగాలు వస్తాయి. రోగాలు వస్తే హాస్పిటల్, ఫార్మా ఇండస్ట్రీ పెరుగుతుంది. సో ఇదంతా ఒక సిస్టమ్. ఇదంతా సింపుల్ గా మనం అరే పెరుగుతోంది అని చెప్పలేము. ఇది మనం రియల్ గా అందుకే రీసెర్చ్ చేయాలి దీని గురించి, ఎందుకు ఇంత పెరుగుతుంది. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ప్రతి ఒక్క వ్యూవర్ అడగాలి ఈ క్వశ్చన్, ఎందుకు పెరుగుతోంది అని అడిగి వాళ్ళు రీసెర్చ్ చేయాలి. బికాస్ నేను చెప్పినా ప్రాబబ్లీ వాళ్ళు నమ్మరు. సో ఎవరైతే చూస్తున్నారో ఈ క్వశ్చన్ని వాళ్ళు ఐ ఎంకరేజ్ దెమ్ టు మీరే రీసెర్చ్ చేయండి, ఎందుకు పెరుగుతోంది, దీనివల్ల ఎవరికి లాభం అని. ఈ ఒక్క 2 క్వశ్చన్స్ వాళ్ళు రీసెర్చ్ చేస్తే వాళ్ళకే అర్థమవుతుంది ఈ ఆన్సర్. 2 పడవల మీద కాళ్ళు అన్నట్టుగా, ఒకటి ధ్యానం, ఒకటి శాకాహారం, ఇట్లా వేయడం వలన ఈ వెజిటేరియన్ మూమెంట్ అనేది ఎక్కువ తీసుకెళ్ళలేకుండా మెడిటేషన్ అనేది ఎక్కువ తీసుకెళ్లారని మీకు అనిపించట్లేదు? అట్లా లేదండి, రెండు కాదు, 2 ఒకటే. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఎవ్రీ సండే వెజిటేరియన్ ర్యాలీ అవుతోంది. చార్మినార్లో 5,000 నుండి 10,000 పీపుల్ ర్యాలీ జరిగింది. సో ఇన్ఫాక్ట్ నా దృష్టిలో అయితే చాలా బాగా పెరిగింది. అంటే ర్యాలీలో చూసిన వాళ్ళని బట్టి మీరు కాల్కులేట్ చేస్తున్నారా, లేకపోతే మారిన వాళ్ళు? ఇప్పుడు పాకిస్తాన్ లో నేను వీడియోస్ మీకు చూపిస్తాను. పాకిస్తాన్ లో ముస్లిమ్స్ వచ్చి వెజిటేరియనిజం గురించి మాట్లాడుతున్నారు. అంతకంటే అద్భుతం ఇంకేముంటుంది? అంటే అలాంటి కంట్రీలో ఒక్కరు మాట్లాడినా కానీ అది పెద్ద వైరల్ అవుతుంది, అది వేరే విషయం. అలా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ధ్యానం ఒక్కరితో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంత పెరిగింది. అలాగే వెజిటేరియనిజం కూడా ఒక్కరితో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంత పెరిగింది. వెజిటేరియన్ అవుతుంది. అండ్ ప్రతి కంట్రీలో మీరు ఏ కంట్రీలో వెళ్ళినా ఇన్ఫాక్ట్ వెజిటేరియనిజం కంటే ఇప్పుడు వీగనిజం ఎక్కువ ప్రమోట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఎనీ కంట్రీ, స్వీడన్ లాంటి కంట్రీ, నార్వే లాంటి కంట్రీ, యూరోప్లో ప్రతి కంట్రీలో వీగనిజం అనేది ఎక్కువ. ఈవెన్ ఇన్ అ కంట్రీ లైక్ కొరియా అండ్ జపాన్. సో ఐ డోంట్ అగ్రీ. ఫస్ట్ మీరు నాకు స్టాటిస్టిక్స్ చూపియండి, అది ఎక్కడి నుంచి వచ్చాయో, దెన్ విల్ టాక్. స్టాటిస్టిక్స్ మీకు నేను పేపర్లో ఇస్తా, కానీ దానికంటే ముందు మీ కళ్ళని చూడండి, మీరే గమనిస్తూ ఉంటే పాపులేషన్ కూడా పెరిగింది కదా, తెలుస్తుంది కదా. నో, ఈవెన్ పాపులేషన్ ఇప్పుడు అదే McDonald's లో $1 ఉంది. సో అది ఇంత మీట్ ప్రొడక్షన్ వల్ల ఇప్పుడు మీరు చూడండి వెజిటేబుల్స్ తక్కువ అయిపోయాయి, అదే ఎక్కువ కాస్ట్. మీట్ కంటే, నాన్ వెజ్ కంటే వెజిటేరియన్ ఇస్ ఎక్స్పెన్సివ్, వీగన్ ఇస్ ఎక్స్పెన్సివ్. అందరు నాతో అంటారు మీరు ఇలా అంటారు కానీ అలా ఉండాలంటే మాకు చాలా ఎక్స్పెన్సివ్, ఇది ఈజీ తినడం. మెడిటేషన్, ధ్యానం మనం ఏదైతే అనుకుంటున్నామో అండి, ఈ ధ్యానం ప్రతిరోజు ఒక మనిషి ఎంతసేపు చేయాలి? అంటే థంబ్ రూల్ ప్రకారం, వాళ్ళ ఏజ్ ప్రకారం 30 years అంటే 30 minutes, కానీ మినిమం అట్లీస్ట్ 1 hour చేయాలని నేను అంటాను. ఏదైనా స్పెసిఫిక్ అనారోగ్యం ఉంటే 3 hours 4 hours చేయాలి. మనం ఉండే సొసైటీలో చాలా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, రేడియేషన్ కానీ, టీవీ కానీ, ఫోన్ కానీ. సో ఇవన్నీ మనం ఫస్ట్ ఒక బ్యాలెన్స్ స్థితిలో రావడానికి ఒక అర్ధగంట పడుతుంది ప్రస్తుతం ఈ ఉన్న స్టేజ్లో. అదే ముందరి కాలంలో అయితే ఇవన్నీ లేవు కాబట్టి ఈజీగా ఉండేది. సో నన్ను అడిగితే అట్లీస్ట్ ఒక 1 hour కూర్చుంటే మనకి ఆ స్థితిలో కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఎవ్రీడే, ఎనీ టైం, ఎనీవేర్, ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు.
అంటే ఇప్పుడు ఇది చాలా కాస్ట్లీ అఫైర్ అయిందని అంటున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే మెడిటేషన్ ఏదైనా నేర్చుకుందామన్నా, ఒక స్పిరిచువల్ కోర్స్ సంబంధించి ఏదైనా విజ్డమ్ గురించి నేర్చుకుందాం, ప్రతి దానికి అమౌంట్తో లింక్ పెట్టారు. వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలంటే కూడా డబ్బులు కట్టాలి. ఇవన్నీ అన్నప్పుడు విజ్డమ్ ఎట్లా షేర్ అవుతుంది? డబ్బులకి స్పిరిచువాలిటీకి సంబంధం లేదు. నేర్చుకోవాలి అంటే ఎలా అయినా, ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఒక భగవద్గీత చదివితే అన్నీ వచ్చేస్తాయి నేర్చుకోవాలి అంటే. మన స్కూల్లో వెళ్తాం, నేర్చుకోవాలంటే అన్నీ నేర్చుకోవచ్చు. మనము ఒక ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి లేదో పర్సనాలిటీ డెవలప్మెంట్కి డబ్బులు పెట్టినప్పుడు ఏమీ అనం. కానీ ఒక విజ్డమ్ నేర్చుకోవడానికి మనం డబ్బులతో ఇమ్మీడియట్గా పోల్చుకుంటాం. ఇది కూడా ఒక మైండ్ సెట్. నేను $26,000 పెట్టి మాస్టర్స్ చదివాను. దాని బదులు నేను ఏదో ఎనర్జీ వర్క్ మీద పెట్టో, క్వాంటమ్ ఫిజిక్స్ మీద పెట్టో ఇంకా ఐ వుడ్ బెనిఫిట్ అయి ఉండేదాన్ని. కానీ మన మైండ్ సెట్ ఏంటి, ఇంజనీరింగ్, మెడిసిన్ అయితే లోన్లు తీసుకొని అన్నా డబ్బులు పెడతాం. దాని గ్యారంటీ కూడా లేదు జాబ్ వస్తుందా లేదా, అయినా పెడతాం. ఇదంతా ఒక మైండ్ సెట్, ఇది ట్రైనింగ్. ఇది షిఫ్ట్ అవ్వాలి ఫస్ట్. డబ్బులకి విజ్డమ్కి సంబంధం లేదు. అది ఏ విజ్డమ్ కానివ్వండి, అది స్పిరిచువాలిటీ కానివ్వండి, నార్మల్, అవి కూడా ఫ్రీ ఉండాలి. ఎందుకు ఫ్రీ ఉండకూడదు? అది కూడా విజ్డమే కదా. డాక్టర్స్ కూడా నోబెల్ ప్రొఫెషనే, వాళ్ళు ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు? మనం క్వశ్చన్స్ అడగట్లే, కానీ ఎక్కడ ఈజీయో అక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాం. కరెక్టా? అంటే దీనికి ఏమి ఖర్చు పెట్టలేదు కదా వీళ్ళు, ఇప్పుడు నేర్చుకోవడానికి ఏమి ఖర్చు కాలేదు కదా. అది నాట్ ట్రూ అన్నప్పుడు అది ఫ్రీగా ఎందుకు ఎవరైనా ఉంటుంది కదా. ఎవరైనా ఖర్చు పెడతారు. ఇప్పుడు ఒక డాక్టర్ చదవాలంటే వాడికి ఒక 10 lakhs 20 lakhs ఖర్చు అయింది కాబట్టి అది ఫ్రీగా చేయడని అనుకుంటారు. మెడిటేషన్ వాళ్ళకి ఏముంది, మీరు వచ్చారు చెప్తారు నేను నేర్చుకుంటే అయిపోయి ఫ్రీ అయిపోయింది, నాకే అవతల వాళ్ళకి ఎందుకు ఫ్రీగా చెప్పాలి. మెడిటేషన్ ఎప్పుడు ఫ్రీ అండి. మెడిటేషన్ అదే విజ్డమ్ షేరింగ్ లో అయినా కూడా ఇప్పుడు అది డిపెండ్స్ ఆన్ పర్సనల్. ఇప్పుడు ఒక క్వాంటమ్ ఫిజిక్స్ నేర్పిస్తున్నారు, దాంట్లో చాలా రీసెర్చ్ ఉంటుంది, చాలా చదువుకునేది ఉంటుంది, టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు జాబ్ వదిలేసి అందరు ఇది చదువుకుంటున్నారు. సో వాళ్ళ టైం వాళ్ళు చేయడం అది వాళ్ళ పర్సనల్ చాయిస్. బట్ ధ్యానం అనేది బికాస్ దట్ ఈస్ ఫ్రీ. మీ శ్వాసను మీరు గమనించండి అని చెప్పడానికి దానికి ఏ టూల్స్ అక్కర్లేదు. సో అది ఎప్పుడూ ఫ్రీయే అది. సో దాని ద్వారా వచ్చే మీరు మీ రీసెర్చ్, ఇప్పుడు పిరమిడ్ సైన్స్ అని ఉంటుంది. షికాగోలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్, పిరమిడ్ గ్లోబల్ కాన్ఫరెన్స్ అని. అక్కడ నుంచి సైంటిస్టులు అందరూ వస్తే పిరమిడ్స్ గురించి మాట్లాడతారు. అక్కడ వెళ్ళాలంటే $150 టికెట్. కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ మనం ఆ ఇన్ఫర్మేషన్, వాళ్ళ యొక్క రీసెర్చ్, వాళ్ళ యొక్క సైన్స్ మనం చదువుకుంటున్నాం. ఇది యాక్చువల్లీ రియల్ సైన్స్. నన్ను అడిగితే మన స్కూల్స్లో నేర్చుకునేది రియల్ సైన్స్ కాదు. సో దానికి పెట్టడానికి ఇన్ఫ్యాక్ట్ మనం ఇవ్వాలి మోర్, స్పిరిచువాలిటీకి మోర్ మనీ ఇవ్వాలి, సన్నిధికి ఇవ్వాలి. ఎందుకు అంటే ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఒక అబండెన్స్ స్థితిలో వెళ్తారు, వాళ్ళకి వాళ్ళు దే విల్ గెట్ వాట్ ఎవర్ దే వాంట్. సో మనీకి స్పిరిచువాలిటీకి సంబంధం లేదు. ఇట్స్ ఎనర్జీ. అంటే ఎక్కడో అన్నెసెసరీ థింగ్స్ ఖర్చు పెట్టేదానికంటే కూడా మన లైఫ్ ని మార్చేదానికి ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్. యా, మనం పెళ్లి కావాలంటే పార్టీ పెట్టుకుంటాం. అది ఎందుకు యూనో అలా క్వశ్చన్స్ అడగాలంటే మనం బోల్డ్ అడగచ్చు. రియలీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా ఇచ్చి నేర్చుకుంటారు. సో ఇట్ ఈస్ అ మైండ్ సెట్ షిఫ్ట్. ఏదో మనం ఎక్కడైనా నేర్చుకున్న ఒక కోర్సే మనకు తెలుస్తుంది. అంటే మ్యాథమెటిక్స్కి వెళ్ళామంటే అదొకటి, కంప్యూటర్కి వెళ్తే అదొకటి తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ విజ్డమ్లోకి వచ్చామో అన్నిటి మీద, అంటే మొత్తం మన లైఫ్ మీదనే ఒక అవగాహన వస్తుంది, ఒక కమాండ్ వస్తుంది. కాబట్టి దీనికి ఖర్చు పెట్ట నేను అడుగుతా, ఎందుకు ఖర్చు పెట్టకూడదు? వై? మీరు ఇంజనీరింగ్కి వెళ్ళి జాబులు లేకుండా కూర్చొని గవర్నమెంట్ చేస్తారు, దానికి డబ్బులు ఇస్తారు. వై మీ ఓన్ ప్రోగ్రెస్కి ఎందుకు ఇవ్వరు? వై నాట్? అందరికీ డౌట్లు ఉంటాయి. మరి ఏంటిది ఫ్రీగా చెప్పడానికి ఎందుకు ఇంత అడుగుతున్నారని ఉంటుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళు క్లారిఫై అవుతుంది కదా. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు క్లారిఫై అవుతాం, కరెక్టే, ఇది మన లైఫ్. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి ఒక బుక్కులు కొనాలి, చదవాలి, టైం ఇన్వెస్ట్ చేయాలి, నేను వేరే చేయకుండా ఇది చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏది ఫ్రీగా రాదు. ఎవరి ఈ వరల్డ్లో ఏది ఫ్రీగా లేదు. ఒక పక్షి కూడా ఫ్రీగా యునో ఎనీథింగ్ ఇస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. నథింగ్ ఈస్ జస్ట్ వన్ సైడెడ్. ఇప్పుడు మీ వర్క్ని చూసి స్వర్ణమాల పత్రి గారు హ్యాపీగా ఉన్నారా లేరా? ఎస్, ఆవిడ ఎప్పుడు హ్యాపీయే. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఆఫ్టర్ పత్రిజీ వెరీ హ్యాపీ. ఐ థింక్ ఈవెన్ ఫాదర్ కూడా ఎప్పుడైతే నేను జాబ్ రిజైన్ చేశానో ఆయన కూడా చాలా హ్యాపీ. ఆయన ఎప్పుడు చెప్పలేదు నాకు నువ్వు జాబ్ రిజైన్ చేయ, జాబ్ చేయని. సో ఆ టైం కూడా హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. స్వర్ణమాల పత్రి గారు మీ వర్క్ విషయంలో హ్యాపీగా ఉన్నారనే విషయం మీకు ఎలా తెలుసు? హౌ యు నో యువర్ మదర్ లవ్స్ యూ? మీరు చెప్పండి. తెలుసు, లవ్స్ వేరు, వర్క్. ఇప్పుడు నేను చేయకపోతే తను వెళ్ళి చేయాలి.
సో తను హాయిగా రెస్ట్ తీసుకుంటుంది అంటే బికాస్ షీ ట్రస్ట్ నేనున్నాను అని. ఎలా ఉందండి మీకు, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి మూమెంట్, వెళ్తున్నటువంటి ఈ లక్ష్యాలు కానీ ఇవి కానీ ఇవన్నీ చూస్తుంటే మీరు త్వరగానే 2030 కల్లా మీరు కంప్లీట్ చేయగలరని అనిపిస్తుందా? అబ్సల్యూట్లీ. ఇప్పుడున్న ఎస్పెషలీ మన మీడియా ఛానల్తో అండ్ ఆల్ ద మాస్టర్స్ డెడికేటెడ్ వర్క్తో అండ్ ఎస్పెషలీ ఈ మోడల్తో, డీసెంట్రలైజ్డ్ మోడల్తో డెఫినెట్గా ముందర నాకు అర్థం కాలే ఎందుకు ఇది ఇలా ఉంది అని. కానీ నేను వర్క్ చేయడం మొదలుపెట్టిన నుంచి నాకు అర్థమవుతోంది మూమెంట్ అంటే ఏంటి, ఎందుకు ఇలా ఉంది అని. ప్రతిరోజు నేను నేర్చుకుంటున్నాను, ప్రతి మాస్టర్తో నేర్చుకుంటున్నాను నేను. సో నాకు ఇది ఒక పెద్ద లెర్నింగ్. నేను ఎవ్రీడే లెర్న్ చేస్తున్నాను. ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు ఆయన. ఎప్పుడు నేను క్వశ్చన్ చేసేదాన్ని, ఎందుకు ఇలా, ఎందుకు అలా, అలా ఎందుకు చేయకూడదు, ఎందుకంటే నా లెఫ్ట్ బ్రెయిన్ థింకింగ్ వల్ల. బట్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ 2030 కల్లా అవుతుంది. లెఫ్ట్ బ్రెయిన్ నుంచి రైట్ బ్రెయిన్కి మన థింకింగ్ మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఐ థింక్ మోస్ట్లీ సజ్జన సాంగత్యం, ఈవెంట్స్కి వెళ్ళాలి, అందరినీ కలవాలి. అది బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఎప్పుడైతే మనం ఒక గ్రూప్, అలాంటి గ్రూప్తో కనెక్ట్ అవుతామో, అలాంటి ఎక్స్పీరియన్స్, అలాంటి మాటలు వింటామో, మన ఒక కాన్షియస్నెస్ షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే లెఫ్ట్ బ్రెయిన్ ఎందుకు అంటే అలాంటి ఫ్రెండ్స్తో ఉంటాం మనం, అవే మాటలు మాట్లాడతాం. సో అందుకని అది బ్రేక్ అయ్యి ఫస్ట్ ఇప్పుడు ధ్యానం వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళని ఒక ఈవెంట్కి, ఇలాంటి ఈవెంట్కి తీసుకొస్తే వాళ్ళు కొంచెం చూస్తే కొంచెం సీడ్స్ వెళ్తాయి, మెల్లిమెల్లిగా షిఫ్ట్ అవుతుంది. సో అందుకే ఈ ఈవెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసెంబర్ 21 నుంచి జరుగుతున్నటువంటి ధ్యాన మహాయాగా లాంటివి వాటికి అటెండ్ అవ్వాలి. వాళ్ళు ధ్యానం చేసినా చేయకపోయినా అట్లీస్ట్ వాళ్ళని తీసుకొని రావాలి, చూపించాలి ఇలాంటివి జరుగుతున్నాయి అని. అంటే పత్రిజీ గారు మనందరికీ గురువు అండ్ ఆయన ఎప్పుడు గురువు అని కూడా ఒప్పుకోలేదు కాబట్టి మనం అనుకుంటాం అట్లా అని, కానీ ఎలా అయినా గురువుగానే తీసుకుంటాం. ఆయన కాకుండా మిమ్మల్ని, మీ లైఫ్ని టర్న్ చేసినటువంటి మేజర్ గురువు ఎవరు స్పిరిచువాలిటీలో? డేవిడ్ విల్కాక్. కాస్త చెప్పండి నాకు దాని గురించి. ఇండియన్ గురువు కాదు ఆయన, అమెరికన్, డేవిడ్ విల్కాక్ అని. సో ఆయన స్పిరిచువల్ గురు ఆల్సో. చాలా మంది గురువుస్ ఉన్నారు అట్లా, ఆయన వన్ ఆఫ్ ద గురువు నాకు. ఆయన గాయా టీవీలో చాలా షోస్ చేశారనమాట, చాలా బుక్స్ రాశారు ఆయన. విజ్డమ్ అసెన్షన్ అని, సోర్స్ ఫీల్డ్ అని బోలెని బుక్స్ రాశారు. ఆయన ఒక షో వచ్చేది 2014-13లో, విజ్డమ్ టీచింగ్స్ అని, గాయా టీవీ అని ఉంటుంది. దాంట్లో ఆ షో వచ్చేది, అంత పట్టించుకునేదాన్ని కాదు, కానీ ఒక్కసారి ఆ షో మొదలెట్టాను ఎందుకో, విజ్డమ్ టీచింగ్స్ కాస్మిక్ డిస్క్లోజర్ అని. ఎప్పుడైతే ఆ షో పెట్టానో దాంట్లో వాళ్ళు స్టార్ట్ చేశారు మాట్లాడడం ఇలాగే ఇంటర్వ్యూతో. ఒక కోరిగూడ్ అని ఒక అతను కూర్చున్నారు, ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో ఈయన మాట్లాడడం మొదలెట్టారు. ఆయన ఒక ఆర్మీయో నేవీయో సమ్వేర్ మిలిటరీ నుంచి రాత్రి తీసుకెళ్ళిపోతారు, గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి లూనార్ కమాండ్ కంట్రోల్ అంటే మూన్ మీద తీసుకెళ్ళి వాళ్ళకు కాంట్రాక్ట్ ఇస్తారు, 20 years కాంట్రాక్ట్. అంటే ఎక్స్‌టెరెస్ట్రియల్స్తో మాట్లాడడం, వాళ్ళ యొక్క స్టడీ చేయడం. అలా చేసి 20 years కాంట్రాక్ట్ తర్వాత వాళ్ళని ఏజ్ రిగ్రెస్ చేసేసి మళ్ళీ వాపస్ వాళ్ళ బాడీలో పెట్టి మెమరీ రిఫ్రెష్ చేసేస్తారు, ఎలా అయితే పడుకున్నారో అలా లేచేటట్టు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా జరుగుతున్నాయని ఆయన స్టార్ట్ చేశారు దాంట్లో. ఇప్పుడు ఆ ఎపిసోడ్స్ తీసేశారు అన్ఫార్చునేట్లీ. అది నేను విన్నప్పుడు దెన్ నాకు కొంచెం ఓకే ఇదేదో నడుస్తుంది, లెట్ మీ సీ వాట్ ఇట్ ఈస్ అని. దెన్ మెల్లిమెల్లిగా అన్నీ చెప్పడం మొదలెట్టారు. అంటే టెలిపోర్టేషన్ కానీ, టైం ట్రావెల్ కానీ, లేదా ఒక స్టార్ సిస్టమ్ నుంచి స్టార్ సిస్టమ్కి ఎలా వెళ్తారు, అంటే యుఎఫ్ఓస్, మన దేవుళ్ళు ఏంటి, ఇలాంటివన్నీ ఒకటి తర్వాత ఒకటి చెప్తుంటే ఇవన్నీ నేను చిన్నప్పుడు విన్నాను. ఆయన చెప్తూ ఉండేవాడు, చిన్నప్పుడు నేను విన్నాను ఇవన్నీ. సో ఒకటి దాంతో ఒకటి ఇట్స్ లైక్ యాక్టివేషన్స్ అనమాట. అరే ఇవన్నీ నేను విన్నాను, నాకు తెలుసు ఇవన్నీ. అండ్ ఆయన సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా జరుగుతుందో, రియల్ లైఫ్ పీపుల్ ఇంటర్వ్యూస్తో. సో దట్ ఈస్ వెన్ మై టర్నింగ్ పాయింట్ ఈజ్ లైక్ ఓకే వావ్, యూనో ఇవన్నీ నేను విన్నాను కానీ నేను మర్చిపోయాను వీటన్నిటి గురించి. సో దెన్ నేను అప్పుడు రీసెర్చ్ మొదలెట్టడం, 2013-14 నుంచి నా రీసెర్చ్ మొదలైంది. వాట్ ఈస్ క్వాంటమ్ ఫిజిక్స్, ఏంటిది, మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ. మీరు
బ్లిస్లో ఉన్నారా, హ్యాపీనెస్లో ఉన్నారా? నేను జాయ్లో ఉన్నా, నేను ఎక్సైట్మెంట్, నేను ఎప్పుడూ హ్యాపీయే. బ్లిస్, ఐ డోంట్ నో వాట్ బ్లిస్ ఇస్. నాకు నచ్చిందే చేస్తాను, నాకు ఎక్సైట్మెంట్ ఇచ్చిందే చేస్తాను. అది నాకు నచ్చకపోతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నేను చెయ్యను. నాకు ఈ పని నచ్చుతుంది కాబట్టి నేను చేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడైతే ఎక్సైట్మెంట్ పోతుందో నేను వెళ్ళిపోతాను. ఇది పిఎస్ఎస్ఎం కానీ ఇంకేదన్నా కానీ. సో యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఎక్సైటెడ్, నేను ఎంగేజ్డ్ ఉండి చేస్తున్నాను, అప్పటి వరకు ఐఎమ్ హియర్. మిమ్మల్ని ఏదైతే బాగా షూట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు కూడా, ఏవో ఒక ప్రాబ్లమ్స్ కానీ లేదంటే మీకు బాగా టఫ్ ఛాలెంజెస్ మీకు ఇస్తుంటే మీరు ఎక్సైట్తో ఉంటారు ఇప్పుడు కూడా. యా, అంటే ఏదో సంథింగ్ న్యూ, సమ్ ప్రాజెక్ట్ అలా ఉంటే నాకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. లేదా సంథింగ్ న్యూ నేర్చుకుంటూ ఉంటే, ఎందుకంటే ఈ లైన్లో నేను ఎవ్రీడే న్యూ నేర్చుకుంటున్నాను. నాకు అది ఎక్సైట్మెంట్, ఏదో ఒక న్యూ అవేకనింగ్ అవుతోంది ఎవ్రీడే. ఒక రోజు ఇది అని నమ్మిన దాన్ని ఇదంతా తప్పు అని నెక్స్ట్ డే తెలుస్తోంది, అగైన్ న్యూ స్టార్ట్ అవుతుంది. సో దాంతో ఐఎమ్ వెరీ ఎంగేజ్డ్. మేము ఇప్పుడు పత్రిజీ గారు చెప్పినప్పుడు ఆనాపానసతి ధ్యానం ఎలా చేయాలి అనేది విన్నాం. కానీ మా సిరీస్ అనేది ప్రేక్షకులు మీ ద్వారా ఆ ధ్యానాన్ని ఎలా చేయాలనేది ఒకసారి చెప్పండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇది ఆనాపానసతి. ఆనా అంటే ఇన్హేల్, అపాన అంటే ఎక్సేల్, సతి అంటే ఒకటవ్వడం. మన ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఒకటవ్వడమే ధ్యానం. సో ధ్యానంలో దీంట్లో ఏ మంత్రం లేదు, ఏ విజువలైజేషన్ లేదు, ఓన్లీ మీరు మీ శ్వాస. దీంట్లో పోస్చర్ ఏంటంటే మనం కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, చేతులు ఇలా పెట్టుకోవాలి. సుఖాసనం, ఎక్కడన్నా కూర్చోవచ్చు, కిందన్నా పైనన్నా. బ్యాక్ రెస్ట్ తీసుకోవచ్చు. తర్వాత మన కళ్ళద్దాలు తీసేసి హాయిగా కూర్చొని, మ్యూజిక్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అది వాళ్ళ ఇష్టం. కళ్ళు మూసుకొని మన శ్వాసని గమనించడం, దాని పేరే ధ్యానం. ఎప్పుడైతే మనకి విచారాలు వస్తాయో, థాట్స్ వస్తాయో, మళ్ళీ మన దృష్టి వాపస్ శ్వాస మీద తీసుకొని రావాలి. ఇది ఒక పద్ధతి అంతే. అంటే మన ఆలోచనల్ని ఎంతకాలం ధ్యానం చేస్తే బ్రేక్ చేయగలుగుతాం? ప్రాక్టీస్ అది. ఇప్పుడు కూడా నేను చాలాసార్లు థాట్స్ వస్తాయి నాకు. ఎందుకంటే చాలా మంది ఉన్నప్పుడు ఆ థాట్ వేవ్స్ అని ఉంటాయి మనతో. మనం హిమాలయాస్లో ఉంటే ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనం ఒక సొసైటీలో ఉంటాం కాబట్టి అవి ఉంటాయి. సో మనకి అందుకే పిరమిడ్స్ తేవడం కానీ, ఒక క్రిస్టల్ కానీ అలాంటివి మన ఏరియాలో పెట్టుకుంటే వాటిని మనం బ్రేక్ చేయడం ఈజియర్ అవుతుంది. అందుకే మ్యూజిక్ కూడా హెల్ప్ అవుతుంది దానివల్ల. లేదా ఇప్పుడు మీ ఆఫీస్ ఎంటర్ అయినప్పుడు మంచి స్మెల్ వచ్చింది, సాంబ్రాణి స్మెల్, అది కర్పూరం స్మెల్, అలాంటి హై వైబ్రేషనల్ టూల్స్ పెట్టుకుంటే మనకి తొందరగా ధ్యానం కుదురుతుంది. ఈ ప్రాసెస్ అంటే అలాంటి హై ఎనర్జీని తెచ్చుకుంటే ఆ థాట్స్ని మనం బ్రేక్ చేయగలం. అంటే మీ దృష్టిలో థాట్స్ అనేది ఇన్నర్ నుంచి వస్తుందా, అవుటర్ నుంచి వస్తుందా? అది థాట్స్ అనేది థాట్ ఫార్మ్స్ అందరి నుంచి వస్తుంది. ఇప్పుడు ఒక థాట్ నా బుర్రలో వచ్చింది అంటే అది నా థాట్ అయి ఉండకపోవచ్చు, అది మీ థాట్ నేను క్యాచ్ చేసి కూడా ఉండొచ్చు. అది మన యొక్క ఫ్రీక్వెన్సీ, అంటే మనం ఒక ట్రాన్స్మిటర్ రిసీవర్. మన యొక్క ఫ్రీక్వెన్సీ బట్టి ఆ యొక్క ఫ్రీక్వెన్సీ థాట్స్తో మనం కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ రైజ్ చేసుకుంటామో హయ్యర్ ఫ్రీక్వెన్సీలో లెస్ థాట్స్ ఉంటాయి. అందుకే మనం ఆ థాట్ లెస్ స్టేజ్లో వెళ్ళగలుగుతాం. థాట్లెస్ స్టేజ్లో ఉన్నప్పుడు మన ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అంటే ఎనర్జీ హై అయినప్పుడు ఆ థాట్లెస్నెస్ ఆల్రెడీ ఆటోమేటిక్గా అవుతుంది, మనం దాంతో కష్టపడక్కర్లేదు. అంటే ఈ మెడిటేషన్ ద్వారా మనం చాలా వరకు డిసీజెస్ నుంచి వీటి నుంచి బయటపడచ్చు అని చెప్తున్నారు. ఆర్ యూ అగ్రీ? ఎస్, 100%. హౌ ఇట్ పాసిబుల్? ద థియరీ ఏంటంటే మన అంతా ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. డిసీజెస్, ఇల్నెసెస్ అనేవి లోవర్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది. ఎప్పుడైతే మన థాట్స్ వల్లనో, మన ఫుడ్ వల్లనో, లేదా మన నమ్మకాల వల్లనో మన ఎనర్జీ లో అవ్వచ్చు. ఈవెన్ ఒక థాట్ బిలీఫ్ వల్ల కూడా మనం ఆ లోవర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతాం. తో ఈ రోగాల్ని మనం అట్రాక్ట్ చేస్తాం, ఎందుకంటే అదే ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. ఎప్పుడైతే మన బాడీ ఎనర్జీ పెరుగుతుందో, ఫ్రీక్వెన్సీ పెరుగుతుందో, ఇది టచ్ అవ్వలేదు. సో మన రోగాన్ని హీల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత మెడిటేషన్ పడుతుంది కాదు, మన ఫ్రీక్వెన్సీ ఎంత తొందరగా చేంజ్ కలిగితే అంత తొందరగా హీల్ అవుతాం మనం. మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ అవసరమా? ఇట్ ఈస్ నాట్ నెసెసరీ,
కానీ కావాలంటే చేయొచ్చు. అంటే యూస్ఫుల్ ఏది, సింగిల్గా చేసుకోవడమా గైడెడ్ మెడిటేషన్? రెండు యూస్ఫుల్లే. అంటే పర్పస్, ఇప్పుడు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి మనకి, యాంగర్, ఇది ప్రతి ఒక్క ఎమోషన్కి ఒక పర్పస్ ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండడం వల్లే నేను జాబ్ వదిలాను, ఫ్రస్ట్రేషన్ లేకపోతే జాబ్ వదలను నేను. సో ఆ ఎమోషన్కి అక్కడ పర్పస్ ఉంది. అలాగే ఒక గైడెడ్ మెడిటేషన్ కూడా ఒక పర్పస్ ఉంటుంది. ఒక స్పెసిఫిక్ ఒక ఇంటెన్షన్కి మనం ఛానల్ చేయాలి అంటే ఆ గైడెడ్ చేస్తే ఈజీగా అవుతుంది ఆ పర్పస్కి. అది ఆ పర్పస్కే, నాట్ ఫర్ ద సోర్స్కి కనెక్ట్ అవ్వాలంటే మనం దాన్ని లిమిట్ చేయకూడదు. అందుకే ఆనాపానసతి. ఇప్పుడు గైడెడ్ మెడిటేషన్ వల్ల వాళ్ళకి ఒక హ్యాబిట్యూడ్ అయిపోదా? అది ఎవరొకరు చెప్తే మనం ధ్యానం చేయాలి, అందుకే అది వాళ్ళ బుద్ధి యూజ్ చేసుకోవాలి మరి. సో అందుకే ఫస్ట్ థింగ్ ఇస్ ఇండిపెండెంట్. ఆనాపానసతి చేశాకే మీరు ఇంకేదన్నా చేస్తే చేసుకోండి, నో ఇష్యూ, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎవరో చెప్తుంటే చేయడం అలవాటు అయిన తర్వాత ఇండిపెండెంట్ గా ఏం చేస్తారు? మీరు కరెక్ట్ చెప్పారు, రైట్. సో అది కూడా ఒక డిపెండెన్సీ వస్తుంది. మనం దీంట్లోకి వచ్చింది ఫ్రీడమ్ కోసం. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. డిపెండెన్సీ చాలా మంది అన్నారు కూడా గైడెడ్ మెడిటేషన్ తో, ఈవెన్ మన మాస్టర్స్ కూడా దాంతో అలవాటు పడిపోయి అరే అది ఆయన చెప్పకపోతే నేను చేయలేకపోతున్నాను అని, విచ్ ఇస్ రాంగ్. కరెక్ట్. సో ఫస్ట్ మన ఇండిపెండెంట్ గా ఎక్కడైనా ఎప్పుడైనా చేయగలగాలి. ఆ తర్వాత మీరు ఏం చేసినా అది మీ ఇష్టం. ప్రపంచంలోనే ఎక్కడ భూమండలంలో ఎక్కడ జరిగినటువంటిది మన కడతాల్లో జరుగుతుంది ఎప్పుడు కూడా. మరి దానికి మొత్తం యావత్ భూమండలంలో ఉన్నటువంటి వారందరినీ ఒకసారి తెలుగులోను ఒకసారి ఇంగ్లీష్లో మీరు ఇన్వైట్ చేస్తే అందరూ కూడా ఓకే బాగుంటుంది. అందరికీ నమస్కారం. నేను పరిపత్రి. డిసెంబర్ 21 నుంచి 31 వరకు చాలా ఘనంగా మనం పత్రిజీ ధ్యాన మహాయాగం జరుపుకోబోతున్నాం. దీనికి అందరూ ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్తో పాటు మీ ఫ్యామిలీస్తో పాటు దీంట్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. ఇది మా అందరి తరఫు నుంచి మీకు ఆహ్వానం. ఒక 3 గంటల మెడిటేషన్, లైవ్ మ్యూజిక్తో పాటు 3 గంటల మెడిటేషన్, ఆ తర్వాత విజ్డమ్ సెషన్స్ అందరి మాస్టర్స్తో, అలాగే గురువుల సెషన్. 10 రోజులు 10 గురువులు వస్తున్నారు. ఆ తర్వాత యూత్ సెషన్స్, అలాగే ఫుడ్ చాలా వైభవంగా ఎక్కడా లోటు లేకుండా స్వీట్లు కానీ భోజనాలు, పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అలాగే రాత్రి కల్చరల్ ప్రోగ్రామ్స్, డాన్స్ కానీ మ్యూజిక్ కానీ, దాంతో సెలబ్రేషన్స్తో మనం ఈ 11 రోజులు మనం ఎంజాయ్ చేద్దాం. సో మీరందరూ రావాలి. నేను ఒకటి అడగచ్చా మిమ్మల్ని? అడగండి. ఈ ధ్యాన మహాయాగానికి ఎంట్రీ ఫీజు ఎంత పెట్టారు? ఎంట్రీ ఫీజా? ఎంట్రీ ఫీజ్ ఇస్ $0. $0 అంటే ఎంట్రీ ఫీజు లేదు, ఫ్రీనే రావచ్చు. అంటే మీరు ఫ్రీగానే భోజనం పెడతారు, ఫ్రీగానే ధ్యానం చేపిస్తారు, ఫ్రీ అకామిడేషన్ కూడా, ఫ్రీ అకామిడేషన్ ఇస్తారు, ఫ్రీగా విజ్డమ్ కూడా ఇక్కడ షేర్ అవుతుంది. మామూలు బయట అయితే క్లాసుల్లో డబ్బులు పెట్టాలి, ఇక్కడైతే ఫ్రీ 11 రోజులు. అంటే ఈ 11 రోజులు ఎవరైతే టైం కేటాయించగలిగితే వాళ్ళకి డబ్బులు కూడా మిగులుతాయి. కరెక్ట్, డబ్బులు కూడా మిగులుతాయి, వాళ్ళ ధ్యానం వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఎంజాయ్మెంట్ కూడా వస్తుంది. సరే, ఇదే విషయం మరి మా వాళ్ళకి ఇంగ్లీష్లో కూడా ఒకసారి ఇన్వైట్ చేయండి. Hello everyone, hi, this is Pari. I invite you to join us from December 21st to December 31st at Patriji Dhyana Mahayagam, which is a grand celebration of equality of consciousness and global community of spiritual science. Every day we begin with 3 hours of music meditation, live music meditation with thousands of meditators together, followed by wisdom sharing sessions and from various masters across the world and various gurus across the world, with high vibrational food prepared by masters, prepared by meditators and served by meditators, and great cultural sessions, dance and music. The whole event, the 11-day celebration, is free entry and free food every single day, breakfast, lunch and dinner, and free accommodation as per your choice. I invite each and every seeker of truth, every seeker who want to know more about life, to join this event from December 21st to 31st at Kailasapuri, Kartal, Hyderabad. Thank you. చాలా థ్యాంక్స్ మేడం. మీరు మీ వాల్యుబుల్ టైం, ఎందుకంటే ఇది చాలా పీక్ టైం, మీకు చాలా వర్క్స్ ఉంటాయి, ఇలాంటి టైంలో వచ్చి మీరు నాకు ఈ టైం ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ ద్వారా ఇంకా మరిన్ని కార్యక్రమాలు జరగాలి, ఎక్కువ మంది యూత్ దీంట్లో పాల్గొనాలి. మేము పత్రిజీ గారిని ఎలాగైతే అందరిలోనూ చూసామో
అలాగే పరిపత్రిని కూడా అందరిలోనూ మేము చూడాలి తొందరలోనే అని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, చాలా అద్భుతమైన సెషన్ నడిచింది ఇంతవరకును. ఇది ఒక సత్సంగం. మీ అందరూ తెలుసుకుంటారు కొన్ని నిజాలు అని మాత్రమే నేను ఈ ప్రశ్నలు అడిగాను తప్ప మరో విధంగా నేను అడగలేదు. ఎందుకంటే అందరికీ తెలియాలి అసలు ఏం జరుగుతుందో, ఏ విధంగా ఉంటుందనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దీనికి ఇంత వర్క్ జరుగుతున్నప్పుడు వెనకన ఎంత స్ట్రగుల్ అవుతుంటారు, వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు, మన గురించి ఎంత ఆలోచిస్తూ ఉంటారు, విశ్వం గురించి ఎంత ఆలోచిస్తుంటారు, నేచర్ గురించి ఎంత ఆలోచిస్తుంటారు అనే విషయాలు మనందరికీ తెలియాలనే ఈ ప్రశ్నలన్నీ మనం పరిపత్రిగా అడగడం జరిగింది. వారు ఎంత అద్భుతంగా చాలా ఓపికగా వారు మనకు సమాధానాలు ఇచ్చారు. అలాగే ఇంకా ముందు కూడా వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క క్లాసెస్ని మన ఛానల్ ద్వారా అందిస్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను సిరి సన్నిధి టీవీ. నమస్కారం.